హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జయంత్ యాదవ్. వెల్కమ్ బ్యాక్ టు జైన్ ట్యూటోరియల్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం టైప్ 9 అయిన రిలేటివ్ స్పీడ్ డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఫ్రెండ్స్, ఎవరైతే కొత్త వ్యూవర్స్ ఉంటారో వాళ్ళ కోసం ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఆల్రెడీ మన ఛానల్ పార్ట్ 1 నుంచి పార్ట్ 7 వరకు టైమ్ అండ్ డిస్టెన్స్లో అన్ని టాపిక్ వైజ్ ప్రాబ్లమ్స్ అండ్ కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాను. సో ముందుగా ఎవరైనా ఆ వీడియోస్ చూడకపోయింటే ఖచ్చితంగా వీడియోస్ చూడండి. ప్లేలిస్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. నెక్స్ట్ ఇంకా మెటీరియల్ లేదా ఈ పీడిఎఫ్ స్లైడ్స్ అన్నీ కూడా నేను ఆల్రెడీ మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేశాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. మన ఛానల్లో టైమ్ అండ్ డిస్టెన్సే కాకుండా మిగతా ఆర్థమెటిక్ టాపిక్స్ అయినా పర్సంటేజ్, ప్రాఫిట్ లాస్ మీరు చూడొచ్చు. మన ఛానల్లోకి వెళ్తే మీకు అన్నీ కనిపిస్తాయి అనమాట. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎఫెక్టివ్ క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. సో ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా లైక్ చేయకపోయినా ఖచ్చితంగా చేసుకోండి, సరేనా? ఓకే, ఇప్పుడు ఏమాత్రం లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్ళిపోదాం. రిలేటివ్ స్పీడ్. నిన్న క్లాస్లోన అంటే ముందు పార్ట్లో మీకు ఏం చెప్పాను, లైక్ రిలేటివ్ స్పీడ్లో 2 టైప్స్ ఉంటాయని చెప్పాను. రిలేటివ్ స్పీడ్లో 2 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పాను. ఏంటి? సేమ్ డైరెక్షన్, ఆపోజిట్ డైరెక్షన్. సేమ్ డైరెక్షన్, ఆపోజిట్ డైరెక్షన్ అని చెప్పాను కదా. సో సేమ్ డైరెక్షన్లో ఏంటి? సేమ్ డైరెక్షన్ వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాం? స్పీడ్ అనేది మైనస్ చేస్తాం అనమాట. ఆపోజిట్ డైరెక్షన్లో ఏం చేస్తాం? మనం ప్లస్ చేస్తాం. సో సేమ్ డైరెక్షన్లో వెళ్ళే క్వశ్చన్స్ థీఫ్ అండ్ పోలీస్ మ్యాన్ క్వశ్చన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయించాను. ఎస్ఎస్సీలో ఎక్కువ వచ్చే ప్రాబ్లమ్స్ అనమాట. సో ఈరోజు ఈ పార్ట్లో ఏం నేర్చుకోబోతున్నాం అంటే ఆపోజిట్ డైరెక్షన్లో ఇచ్చిన రిలేటివ్ స్పీడ్ తలక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా ట్యాకిల్ చేయాలో ఈ వీడియోలో పూర్తిగా నేర్చుకుందాం. సో నేను ముందు పార్ట్లో రిలేటివ్ స్పీడ్ తలక బేసిక్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి మళ్ళీ ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయను అనమాట. సో ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా ముందు క్లాస్ చూడండి, సరేనా? ఓకే, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను చూడండి ఒకసారి. స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం కదా. ఎప్పుడైతే డిస్టెన్స్ కాన్స్టెంట్గా ఉంటుందో అప్పుడు ఏమవుద్దంటే స్పీడ్ అనేది టైంకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అయిపోద్ది. టైం అనేది స్పీడ్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అవుద్ది అనమాట. ఇది ఫస్ట్ రూల్ అని చెప్పాను మీకు. సెకండ్ రూల్ ఏం చెప్పాను? ఎప్పుడైతే డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం కదా. సో ఎప్పుడైతే టైం అనేది కాన్స్టెంట్ అవుతుందో, టైం కాన్స్టెంట్ అయినప్పుడు డిస్టెన్స్ అనేది స్పీడ్కి డైరెక్ట్ ప్రపోర్షనల్ అయిపోద్ది. ఎప్పుడైతే స్పీడ్ కాన్స్టెంట్ అవుతుందో అప్పుడు డిస్టెన్స్ అనేది టైంకి డైరెక్ట్ ప్రపోర్షనల్ అయిపోద్ది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ స్పీడ్ రేషియో ఎంత ఉంది? 1:2 ఉందనుకోండి. అంటే ఏ తాలూకు వ్యక్తి, బి తాలూకు వ్యక్తి. ఏ తాలూకు స్పీడ్ రేషియో 1, బి తాలూకు స్పీడ్ రేషియో 2. అప్పుడు వాళ్ళకి టైం రేషియో ఏంటి అవుతుంది? రివర్స్ అయిపోతుంది కాబట్టి 2:1 అయిపోద్ది అనమాట. సో ఇదనమాట ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అవడం అంటే. డైరెక్ట్ ప్రపోర్షనల్ అవడం అంటే ఇది 1:2 అయితే ఇది కూడా 1:2 అవుతుంది అనమాట. అర్థమైందా లేదా? సో ఆ కాన్సెప్ట్ ఉపయోగించుకొని ఎలా చేయాలో మీకు ముందు క్లాసులో చెప్పాను. ఫస్ట్ నుంచి క్లాసులు ఎలా చెప్తాను అనమాట. సో చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. మీకు తెలుగు వాళ్ళ కోసం తెలుగులో కూడా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయించాను అనమాట. కొన్ని క్వశ్చన్స్ పెట్టాను. ఇవన్నీ పీవైక్యూస్. సో కొన్ని దాంట్లో నేను సోర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే కొన్ని డిఫరెంట్ టైప్స్ సమ్స్ ఉన్నాయి కదా. సో అందుకోసం కొన్ని వాటిలో సోర్స్ రాలేదన్నమాట, సరేనా? చూడండి ఒకసారి. ప్లేసెస్ A and B are 114 km apart. 2 cars start simultaneously, one from A and another from B. If they move towards each other, they meet after what hours? అక్కడ సంథింగ్ క్వశ్చన్ అనేది ఇన్సఫిషియెంట్గా ఉంది. ఈ క్వశ్చన్ అనేది ఇన్సఫిషియెంట్గా ఉందన్నమాట. ఇన్సఫిషియెంట్గా వచ్చినమాట. సో ఇది వదిలేయండి. మనం అంటే నేను క్వశ్చన్స్ అన్ని సెట్ చేసుకున్న తర్వాత రేపైనా మళ్ళీ చెక్ చేస్తాం అనమాట. ఫస్ట్ మనం వేరే క్వశ్చన్ చేద్దాం. చూడండి. 2 places A and B are 60 km apart. చూడండి, ఏ అండ్ బి ఎన్ని కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే అంటే 60 km డిస్టెన్స్లోనే అంట. ఏ కార్ స్టార్ట్స్ ఫ్రమ్ A, another from B at the same time. They move in the same direction. They meet at 6 hours. They move towards each other. They meet in 1 hour 30 minutes. Find the speeds of the cars. చూడండి, అంటే ఒకవేళ ఒక కారు ఈ కారు రెండు ఆపోజిట్గా వచ్చాయనుకోండి, అప్పుడు ఎంతసేపు పడుతుందంట వాళ్ళకి? 1 hour 30 minutes అంట. 1 hour 30 minutes. మీకేం చెప్పాను? స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం ఆర్ టైమ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్. సో మనం ఈ ఫార్ములా వేసుకుందాం, అంటే ఈ వెర్షన్ వేసుకుందాం అనమాట. అప్పుడు ఏంటవుతుంది? టైమ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్ అనమాట కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేనేమనుకుంటానంటే స్పీడ్ ఆఫ్ కార్ ఏది నేను ఎక్స్ అనుకుంటున్నాను. స్పీడ్ ఆఫ్ కార్ బీని y km/h అనుకుంటాను. y km/h, x km/h కదా. సో చూడండి, టైం ఎంత అయిందంట? ఆపోజిట్కి వస్తుంది, ఆపోజిట్ కేసు ఇది. ఆపోజిట్ ఎంతసేపు అయిందంట? 1 hour 30 minutes. 1 hour 30 minutes అంటే 1 and 1/2 అంటే 3/2
2 అనమాట. డిస్టెన్స్ ఎంత 60 కిలోమీటర్స్. ఆపోజిట్ వచ్చాడు మీకు ఏం చేయమని యాడ్ చేయమని సో అవుతుంది x ప్లస్ వై అవుతుంది. అప్పుడు ఏంటి 3 1 320 అప్పుడు x ప్లస్ వై ఎంత వాల్యూ వచ్చింది, x ప్లస్ వై వాల్యూ ఎంత వచ్చింది 40 వచ్చింది అనమాట. ఈ ఫస్ట్ ఈక్వేషన్ వేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ టైం ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్ అనమాట. సో సేమ్ డైరెక్షన్లో అయితే ఎంతసేపు పడుతుందంట, సేమ్ డైరెక్షన్లో అయితే ఎంతసేపు పడుతుంది అని చెప్పాడు ఇక్కడ. కలర్ మార్చి చూడండి. ఒకవేళ సేమ్ డైరెక్షన్లో వెళ్తే ఎంతసేపు పట్టిందంట, 6 అవర్స్ పట్టిందంట. 6 అవర్స్ పట్టింది కదా. సో టైం ఎంత అయింది, 6 అవర్స్ పట్టింది. డిస్టెన్స్ అంతా 60 కిలోమీటర్స్ బై స్పీడ్ అంతా సేమ్ డైరెక్షన్ కాబట్టి x మైనస్ వై చేసుకోండి. అప్పుడు ఎంత 6 1 6 10 అప్పుడు ఎంత వచ్చింది, x మైనస్ వై ఎంత వచ్చింది 10 వచ్చింది కదా. సో ఇప్పుడు వేసుకోండి x ప్లస్ వై ఈక్వల్స్ టు 40, x మైనస్ వై ఈక్వల్స్ టు 10. అప్పుడు ఏంటి వస్తుంది 2x ఈక్వల్స్ టు ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే 50 వస్తుంది. దీని ఫర్ x ఈక్వల్స్ టు 25 వస్తుంది. తర్వాత 15 వస్తుంది అనమాట. y ఈక్వల్స్ 15 వస్తుంది. సో 25 15 సో 25 15 అనమాట. సో 25 15 ఆన్సర్ చూడండి ఆప్షన్ డి అనమాట. ఇంకేం లేదు. సేమ్ ముందు క్వశ్చన్లో కూడా ఇక్కడ ఏం చేశారంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంత సంథింగ్ ఈ హవర్స్ ఇవ్వలేదు అనమాట. ఇక్కడ హవర్స్ ఇవ్వలేదు. సో అందుకోసం అనమాట. హవర్స్ ఇవ్వకపోయినా సరే చేయొచ్చు. కాకపోతే మనం ఏం చేయాలంటే ఒకసారి ట్రై చేద్దాం అనండి. నార్మల్గా అయితే ఇక్కడ ఇవ్వాలి. ఒకసారి ట్రై చేద్దాం చూడండి. 144 ఉందంట డిస్టెన్స్. సేమ్ డైరెక్షన్లో అయితే 12 అవర్స్ అంట. సేమ్ డైరెక్షన్లో అయితే 12 అవర్స్. సో x మైనస్ వై వాల్యూ అనమాట ఇది కదా. సేమ్ ఆపోజిట్ డైరెక్షన్లో ఎంత వాల్యూ ఉంటుంది. అప్పుడు 144 బై x ప్లస్ వై వస్తుంది అనమాట. చూడండి ఇక్కడ మనకి యాక్చువల్గా 2 వేరియబుల్స్ ఇస్తే మనం సాల్వ్ చేయగలం. బట్ మనకి ఆల్రెడీ దానికి వాల్యూ లేదు. సో అప్పుడు ఏం చేస్తామని చేయలేము అనమాట. అర్థమైందా లేదా. సో అది ఇక్కడ ప్రాబ్లం వచ్చింది అనమాట. ఇక్కడ ఏదో సంథింగ్ ఏదో వాల్యూ ఇచ్చినట్టు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 20 ఇచ్చాడు అనుకోండి, అప్పుడు x ప్లస్ వై x మైనస్ వై వాల్యూ వస్తుంది. సో దాని ద్వారా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సో అది ఇక్కడ క్వశ్చన్ అనేది ఇన్సఫిషియెంట్ ఉందని చెప్పాను నేను. అర్థమైందా లేదా. చూడండి 180th క్వశ్చన్. 2 టూరిస్ట్ బస్సెస్ స్టార్ట్ ఫ్రమ్ ది సేమ్ పాయింట్. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ సేమ్ పాయింట్ అనుకోండి. సేమ్ పాయింట్ స్టార్ట్ అయ్యాయి. డయాగ్రామ్ ఇక్కడ వేద్దాం అన్నాడు. సేమ్ పాయింట్ స్టార్ట్ అయ్యి ఈ పాయింట్ O అనుకుందాం. మూవ్ అలాంగ్ 2 roads అట్ రైట్ యాంగిల్స్ అంట. అంటే రైట్ యాంగిల్ అంటే ఒక బస్ ఇటు వెళ్తే ఒక బస్ ఇటు వెళ్ళింది అనమాట కదా. అట్ స్పీడ్స్ ఆఫ్ 40 km/h 36 km/h. సో ఇది అనుకుందాం, ఇది బస్ ఏ అనుకుందాం, ఇది బస్ బి అనుకుందాం. ఇది ఎన్ని కిలోమీటర్లు వెళ్తుంది, 36 km/h వెళ్తుందంట. ఇది ఎన్ని కిలోమీటర్లు వెళ్తుంది, 48 km/h వెళ్తుంది. ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 buses ఆఫ్టర్ 15 seconds ఈస్. సో 15 seconds అనమాట. 15 seconds ఇక్కడికి వెళ్ళింది, 15 seconds ఇటు వెళ్ళింది అనమాట. సో వీళ్ళిద్దరు మన డిస్టెన్స్ కనుక్కోమన్నారు. అంటే మనం ఏ వాల్యూ కనుక్కోవాలి, ఈ వాల్యూ కనుక్కోవాలన్నమాట. x వాల్యూ కనుక్కోవాలి. మీకు తెలుసు కదా పైథాగరస్ థియరమ్ వేసుకొని చేస్తే అవుద్ది అనమాట. అంతే కదా. మనకి x² ఈక్వల్స్ టు 48² + 36² కదా. సో ఇదనమాట. అంటే మనం ఏం చేయాలి, లైక్ ఈ డిస్టెన్స్ మనకి తెలిస్తే, ఈ d1 తెలిస్తే ఈ d2 తెలిస్తే మనకి x వాల్యూ కనుక్కోవచ్చు అనమాట. సో చూడండి ఫస్ట్ d1 కనుక్కుందాం. d1 కనుక్కోవాలంటే చూడండి అంటే ఎంత 36 km/h ఇంటూ 15 seconds కదా. సో 36 km/h ఉంది. మీరు ఏం చేస్తే దాన్ని మీటర్ పర్ సెకండ్లో మార్చుకోవాలి. అప్పుడు ఏంటి అవుతుంది 5/18 ఇంటూ 15 seconds అనమాట. అప్పుడు ఎంత అయింది 18 1 18 2 అప్పుడు ఏంటి ఇక్కడ 15 5 75 5 2 10 150 అయిందనమాట. 150 meters అనమాట. అంటే d1 వాల్యూ ఎంత వచ్చింది మనకి, d1 వాల్యూ 150 meters వచ్చిందనమాట. 150 meters వచ్చింది. నెక్స్ట్ సేమ్ అదేవిధంగా d2 వాల్యూ కొట్టండి. d2 వాల్యూ ఎంత 48 కదా. 48 ఇంటూ 5/18 ఇంటూ 15 seconds అనమాట. ఇది కూడా అప్పుడు ఎంత అవుతుంది 6 8 6 3 3 1 3 5 అప్పుడు ఎంత 8 5 40 45 200 అనమాట. సో 200 meters వచ్చిందనమాట. అంతేనా కదా. చూడండి 8 5 40 2 5 10 అంతే సరిపోయింది. ఇప్పుడు చూడండి మనకి x² వాల్యూ ఏంటి, d1² + d2² కదా. d1² + x² ఈక్వల్స్ టు d1² + d2². మనకి స్క్వేర్ రూట్ చేసేట అవుతుంది. మనకి x ఈక్వల్స్ టు d1² + d2² హోల్ స్క్వేర్ వస్తుంది అనమాట కదా. సో ఇప్పుడు చేయండి డైరెక్ట్గా. మీకు నార్మల్ ఫార్ములేస్ చెప్పాను, లేకపోతే డైరెక్ట్గా చేస్తుంది అనమాట. సో x వాల్యూ కావాలంటే d1² + d2² చేయాలి కదా. సో ఇప్పుడు చూడండి 150 200 అంటే 150 స్క్వేర్ నెక్స్ట్ 20 స్క్వేర్. మీరు బాగా గమనిస్తే చూడండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ ఎంత ఉంది 5 ఉండాలన్నమాట. అంతేనా కదా. చూడండి అప్పుడు ఎన్ని టైమ్స్ ఉంది, ఇది 3 × 50 times ఉంది. ఇదంతా 3 × 4 × 50 times ఉంది. ఇదంతా ఉంటుంది కూడా 5 × 50 times ఉంటుంది. అంటే ఎంత అవుతుంది 250 meters అవుతుంది అనమాట.
250 మీటర్స్ అవుతుంది అనమాట, డైరెక్ట్గా అవుతుంది. ఇది మీకు సింపుల్గా చెప్పాను అనమాట, ట్రిక్ చెప్పాను డైరెక్ట్గా. ఎందుకు మొత్తం ఏదైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకోండి, 3, 4, 5 ఉంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటూ 4 చేయండి, ఇంటూ 4 చేయండి, అప్పుడు 3 4 12, 4 4 16, 5 4 20. ఇవన్నీ కూడా సేమ్ వాల్యూస్ ఉంటాయి అనమాట. పై దగ్గర టెంప్లెట్స్ ఇలా అవుతాయి. ట్రిగ్నోమెట్రీలో మీకు చెప్తారు, ఇలా కాదు బ్రో నాకు నిజంగా నువ్వు ప్రూవ్ చేయండి, నేను కూడా ప్రూవ్ చేస్తాను చూడండి ఒకసారి. ఏం చేస్తారంటే 10 కామన్ తీసుకోండి, 10 కామన్ తీస్తే ఇక్కడ 8 మిగులుతుంది మీకు. 15 స్క్వేర్ డైరెక్ట్గా ఒక పని చేయండి, 5 కామన్ తీసుకోండి, 50 కామన్ తీసుకోండి, అప్పుడు 3 స్క్వేర్ మిగులుతుంది, ఇక్కడ అంటే 4 స్క్వేర్ మిగులుతుంది కదా. సో బయటకు వచ్చేస్తుంది ఇది. అప్పుడు ఎంత అవుతుంది, అప్పుడు అది 3 స్క్వేర్ 4 స్క్వేర్ ఎంత, ఐ మీన్ 25 మిగులుతుంది. 25 రూట్ ఆఫ్ 25 ఎంత 5 ఇంటూ 50 25, 250 అనమాట. సేమ్ అది వచ్చింది లేదా, అంతే అనమాట, ఇంకేం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి ఈజ్ 140 కిలోమీటర్స్. చూడండి, ఏకి బికి డిస్టెన్స్ ఎంత ఉందంటే 140 కిలోమీటర్స్ ఉందంట. 2 కార్స్ ఎక్స్ అండ్ వై సైమల్టేనియస్లీ ఫ్రమ్ ఏ అండ్ బి రెస్పెక్టివ్లీ. అంటే ఎక్స్ వై సైమల్టేనియస్లీ ఇటు నుంచి వచ్చాయన్నమాట, సైమల్టేనియస్లీ అటు ఇటు వచ్చాయన్నమాట. ఇఫ్ దే మూవ్ టువర్డ్స్ సేమ్ డైరెక్షన్ దే మీట్ ఆఫ్టర్ 7 hours. ఇఫ్ దే మూవ్ టువర్డ్స్ ఈచ్ అదర్ దే మీట్ ఆఫ్టర్ 1 hour. ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ది కార్ బై. ఫస్ట్ క్వశ్చన్ చెప్పినలాగే 140 ఈక్వల్స్ టు, చూడండి ఏం లేదు, టైమ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్. సో డిస్టెన్స్ ఎంత ఉంది మనకి, 140 km/h. ఫస్ట్ ఆపోజిట్ డైరెక్షన్ చూద్దాం మనం. ఫస్ట్ ఆపోజిట్ డైరెక్షన్లో బయట అవుతుంది, ప్లస్ అవుతుంది అనమాట. స్పీడ్ సైన్ అవుతాయి, ప్లస్లో అవుతాయి కదా. సో అప్పుడు వేసుకోండి ఇక్కడ నార్మల్గా ఎంత వచ్చినప్పుడు, ఇఫ్ దే మూవ్స్ టువర్డ్ ఈచ్ అదర్ 1 hour అయితే, దే మూవ్ టువర్డ్ సేమ్ డైరెక్షన్ అంటే 1 hour అనమాట. 1 hour పడుతుంది. 1 hour 140 km/h బై ఎక్స్ ప్లస్ వై అనమాట, ఎక్స్ ప్లస్ వై. అప్పుడు ఎంత, ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు 140 అనమాట. నెక్స్ట్ సేమ్ డైరెక్షన్ అయితే చూడండి, సేమ్ డైరెక్షన్ ఎంత, 7 hours 140 బై ఎక్స్ మైనస్ వై. 7 1 7 20. అప్పుడు ఏంది, ఎక్స్ మైనస్ వై ఈక్వల్స్ టు 20 వచ్చింది కదా. మీకు ఏం చేయమనేది, 160/2 చేస్తే ఎక్స్ వాల్యూ వస్తుంది, 120/2 చేస్తే వై వాల్యూ వస్తుంది. 80 60 అంతేనే కదా. సో 60 వచ్చింది, 80 వచ్చింది. అప్పుడు మనకి అడిగాడు, ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ది కార్ వై. వై ఈజ్ ది ఫాస్టర్ కాబట్టి ఫాస్ట్ స్పీడ్ ఏంటి 80 కాబట్టి 80 వచ్చింది అనమాట, అంతే, ఇంకేం లేదు. చూడండి డైరెక్ట్గా క్యాన్సిల్ చేస్తే 2x ఈక్వల్స్ టు 180 వస్తుంది, 160 వస్తుంది. అప్పుడు x ఈక్వల్ 80 వస్తుంది. సో అదే డైరెక్ట్గా చేస్తున్నాం ఇక్కడ నేను. 182nd క్వశ్చన్. ప్లేసెస్ A and B are 45 km apart. 2 cars simultaneously move from A and B. If they move towards same direction, they meet in. ఇక్కడ కూడా క్వశ్చన్ ఇన్సఫిషియెంట్గా ఉంది, ఇక్కడ కూడా ఇన్సఫిషియెంట్ క్వశ్చన్ అనమాట ఇది కూడా. ఏంటి క్వశ్చన్ ఎంత అప్లై అయ్యాయి ఒకసారి నేను చూసి రేపు మళ్ళీ కరెక్షన్ చేస్తానండి, ఏం ప్రాబ్లం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 188th క్వశ్చన్. Two people A and B are 220 km apart at 10:30 a.m. After 30 minutes, A starts moving towards B at 40 km/h. At 12 p.m., B starts moving away from A at 30 km/h. At what time will they meet on the next day? చూడండి ఒకసారి, మంచి క్వశ్చన్ అనమాట అది. 2 సార్లు పెట్టుకోండి. మంచి క్వశ్చన్ అంటే ఐ మీన్ కొంచెం టెక్నిక్ ఉపయోగించాలన్నమాట, ఇంకేం లేదు. చూడండి, ఇంక ఈజీ సమ్స్ ఏమైనా ఉన్నాయా, అన్ని కష్టమైన సమ్స్ ఉన్నాయా? సో మొత్తం సమ్స్ మన నేను ఉన్నాయా, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 17 సమ్స్ ఉన్నాయి. సో నాకు తెలిసి ఒకవేళ బేగ్ అయిపోతే పర్లేదు, ఒకవేళ అంటే ఎక్కువసేపు పట్టింది అనుకోండి, రేట్ కోసం కొంచెం పెట్టేస్తాను అనమాట, సరేనా? చూడండి ఒకసారి. 2 people A and B are 220 km apart at 10:30 a.m. At 30 minutes A starts. చూడండి, 2 people అంట, ఇద్దరు ఉన్నారు. ఎంత దూరంలో ఉన్నాడు ఇద్దరు? అర్థం చూడండి, ఇద్దరు ఎంత దూరంలో ఉన్నారంట, 220 km దూరంలో ఉన్నారంట. 22 km దూరంలో ఉన్నారు. అపార్ట్ at 10:30 after 30 minutes A starts moving towards B at 40 km/h. చూడండి, అంటే ఏ స్టార్ట్ చేశారనమాట. ఏ అనేది ఇక్కడ కూడా 10:30 అయింది, ఇక్కడ కూడా 10:30 అయింది అనమాట. సో 30 minutes పోతే చూడండి, 30 minutes
కొంచెం పెద్ద బొమ్మ వేద్దాం మీకు అర్థమయ్యే విధంగా. ఏ అనుకోండి, బి అనుకోండి. 10:30 అయింది, ఇక్కడ కూడా 10:30 అయింది అనమాట. సో చూడండి, ఆఫ్టర్ 30 minutes అంటే ఎంత, 11 o'clockకి ఏ స్టార్ట్ చేసారనమాట. ఆఫ్టర్ 30 minutes ఏ స్టార్ట్స్ మూవింగ్ టువర్డ్స్ బి. అంటే ఏ అనే వ్యక్తి ఏం చేశాడు, అంటే బి సైడ్ నుంచి వెళ్ళాడు అనమాట, బి దిక్కు వెళ్ళాడు. అట్ 40 km/h ఎంత, 11 PM 11 AM 11 AM ఎంత, 40 km/h వెళ్ళాడు అనమాట. అట్ 12 PM బి స్టార్ట్స్ మూవింగ్ అవే ఫ్రమ్ ఏ అట్ 30 km/h. అంటే చూడండి, అంటే బి ఏం చేశాడు, ఈ ఏకి చూడండి, ఏ నుంచి దూరంగా మధ్యాహ్నం 12కి బి ఏ నుండి దూరంగా 30 km వేగంతో ప్రయాణం ప్రారంభిస్తాడు. అంటే చూడండి ఒకసారి. సో ఒకసారి అప్పుడు మనం ఇంకోసారి మొత్తం ఒకసారి చేస్తే ఈజీగా అర్థమవుతుంది. అంటే ఈ క్వశ్చన్ ఒకసారి అంటే మీ మైండ్లో ఇమేజిన్ చేసుకోండి. అంటే ఇద్దరి మధ్య దూరం ఎంత ఉంది, 220 km/h ఉందంట. అర్థమైందా? ఏ అనే వ్యక్తి ఇక్కడ ఉన్నాడు, బి అనే వ్యక్తి ఇక్కడ ఉన్నాడు అనమాట. సో ఏంటైంది, కరెక్ట్గా 10:30 టైంకి స్టార్ట్ అయ్యాడు అనమాట ఏ అనే వ్యక్తి అనమాట. 30 minutes తర్వాత అంటే లైక్ 11 o'clockకి వాడు ఏం చేశాడు, బి దగ్గరికి వెళ్ళడానికి కోసం అంటే బి వైపు ప్రయాణించడం అనమాట. ఎంత స్పీడ్ తోటి, 40 km/hతో ప్రయాణించడం అనమాట. 40 km/hతో ప్రయాణించాడు. సో అవేడైంది కరెక్ట్గా 12 o'clockకి ఏం చేశాడు, 12 PMకి బి కూడా ఏకి వ్యతిరేకంగా అంటే ఏ ఇటు సైడ్ వస్తుంది కదా బి దిక్కు, బి కూడా ఇటు సైడ్ వెళ్ళిపోయాడు అనమాట. అంటే వాడికి ఏవే అన్నాడు చూడండి, ఇక్కడ మూవింగ్ ఏవే అని అడిగాడంటే అంటే చూడండి, ఏ నుంచి దూరంగా అంటే ఏ నుంచి దూరంగా ఇటు వెళ్ళిపోతాడు అనమాట, ఇటు వెళ్ళిపోతాడు. సో నెక్స్ట్ రోజు ఏ టైంకి వీళ్ళిద్దరు కలుస్తారు, లైక్ వీళ్ళిద్దరు మీట్ అవుతారని అడిగాడు అనమాట. అంతేనే కదా. సో ఇక్కడ మీ క్వశ్చన్లో మెయిన్ తెలుసుకోవాల్సింది ఏంటి, ఒకటి సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నారు కదా. నెక్స్ట్ ఇద్దరి మధ్య డిస్టెన్స్ ఎంతో మనకు తెలియదు అనమాట. మీరు బాగా గమనిస్తే చూడండి, 220 kilometers అనేది ఇద్దరి మధ్య దూరం అనమాట. సో ఏంటైంది, 11 o'clockకి ఏ అనే వ్యక్తి స్టార్ట్ చేశారు బి నుంచి వెళ్ళడానికి కోసం కదా. బి అనే వ్యక్తి 12 PM స్టార్ట్ అయ్యాడు అనమాట. సో 11 PM నుంచి 12 PMకి మొత్తం ట్రావెల్ చేసి ఉంటాడా లేదా చూడండి ఒకసారి. అంటే ఏ అనే వ్యక్తి ట్రావెల్ చేసి ఉంటాడు లేదా 11 నుంచి 12 వరకు అంటే గంట. సో గంటలో ఎంత ట్రావెల్ చేసి 40 kilometers. అంటే ఆల్రెడీ 40 kilometers వాడు ప్రయాణించారన్నమాట కదా. సో 220 kilometersలో 40 kilometers తీసి ఎంత వస్తుంది, 180 kilometers వస్తుంది అనమాట. 180 kilometers వస్తుంది. సో ఇప్పుడు ఇద్దరి మధ్యన రియల్కి ఎంత దూరం ఉంది, 180 kilometers ఉంది. సో 180 kilometers దూరం ప్రయాణించాలన్నమాట, ఇద్దరు మీట్ అవ్వాలి. సపరేట్ అవుతుంది అప్పుడు టైం ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత ఇద్దరి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంది, 180 kilometers ఉంది. 180 kilometers ఉంది బై స్పీడ్ ఎంత, ఇటుది 40 km/h, ఇదంతా 30 km/h. అక్కడ ఎంత వచ్చింది, 180/10. అప్పుడు ఎంత వచ్చింది, 18 hours వచ్చింది అనమాట. అంటే 18 hours తర్వాత మళ్ళీ మీట్ అవుతారు అనమాట. అంటే చూడండి 12 PM కదా, 12 PM నుంచి నెక్స్ట్ రోజు 12 AM వరకు ఎన్ని అవర్స్ అవుతుంది, 12 hours అయిపోయింది. మనకి ఎన్ని అవర్స్ కావాలి, 6 hours కావాలి. అంటే 12 AM నుంచి 6 యాడ్ చేస్తే కరెక్ట్గా 6 AM అవుతుంది అనమాట. కరెక్ట్గా ఎంతో 6 AM అవుతుంది. అదే ఆన్సర్ అనమాట. ఏం లేదు, జస్ట్ మీరు విజువలైజ్ చేసుకుని బట్టి ఉంటుంది అనమాట. అందుకే 3 stars పెట్టాను నేను ఇక్కడ. అర్థమైంది లేదా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. 189th క్వశ్చన్. ఏ అండ్ బి లీవ్ ఫ్రమ్ పాయింట్ M అట్ ది సేమ్ టైమ్ టువర్డ్స్ N అనమాట. అంటే చూడండి, ఏ అండ్ బి పాయింట్ M నుంచి సేమ్ టైం టువర్డ్స్ N అనమాట. అంటే N వైపు వెళ్ళారనమాట ఇద్దరు కూడా. బి రీచెస్ N అండ్ ఇమీడియట్లీ రిటర్న్స్. అంటే బి అనే వ్యక్తి వెళ్ళాడు అనమాట, వెళ్ళిపోయి మళ్ళీ రిటర్న్ అయిపోయాడు. ఎక్కడ కలిసాడు, ఏకి ఓ ప్లేస్లో కలిసాడు. డిస్టెన్స్ బిట్వీన్ MN ఈజ్ 245 kilometers. అంటే చూడండి మొత్తం డిస్టెన్స్ ఎంత, 245 kilometers అనమాట. ఒకసారి పెద్ద బొమ్మ వేస్తుంది చూడండి ఒకసారి. పెద్ద బొమ్మ వేస్తుంది. ఇది M అనుకోండి, ఇది N అనుకోండి. ఎవరెవరు ఉన్నారు ఇక్కడ, ఏ ఉన్నాడు, బి ఉన్నాడు అనమాట. సో బి ఏం చేశాడు, బి వెళ్ళిపోయాడంట. బి M వైపు వెళ్ళిపోయి బి రీచెస్ N అండ్ ఇమీడియట్లీ రిటర్న్స్ అండ్ మీట్స్ ఎట్ ఏ పాయింట్ O. అంటే ఈ పాయింట్లోన కలిసాడు. ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, ఎవరికి ఏ కలిసాడు అనమాట.
సో డిస్టెన్స్ బిట్వీన్ ఎంఎన్ ఇస్ 240 కిలోమీటర్స్. ఎంఎన్ అంతా 245 కిలోమీటర్స్ అనమాట. స్పీడ్స్ ఆఫ్ ఏ అండ్ బి ఆర్ 65 కిలోమీటర్స్ పర్ అవర్, 25 కిలోమీటర్స్ పర్ అవర్. అంటే ఏ తాలూకు స్పీడ్ ఎంత? ఏ తాలూకు స్పీడ్ 26 కిలోమీటర్ పర్ అవర్, బి తాలూకు స్పీడ్ ఎంత? 65 కిలోమీటర్ పర్ అవర్. ఫైండ్ ది డిస్టెన్స్ ఆఫ్ ఓఎన్. అంటే ఈ ఓఎన్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి ఈ క్వశ్చన్ ఎలా చేస్తాను చూడండి ఒకసారి. నేను నార్మల్ మెథడ్ చెప్పడం లేదు, డైరెక్ట్గా ట్రిక్ మెథడ్ చెప్తాను ఈజీగా. మీకు ఇందాక ఏం చెప్పాను, టైం అనేది కాన్స్టెంట్ అయితే అప్పుడు డిస్టెన్స్ అనేది స్పీడ్కి డైరెక్ట్ ప్రపోర్షనల్ అయిపోతుందని చెప్పాను, అంతేనే కదా. సో ఇక్కడ చూడండి, వీడు బి అనే వ్యక్తి ఎన్ దగ్గరికి వెళ్ళిపోయి ఓకి రావడానికి ఎంత టైం అయితే పట్టిందో, ఈ ఏ అనే వ్యక్తి ఎమ్ నుంచి ఓకి రావడం కూడా అంతే టైం పట్టింది. సో ఏంటి ఇక్కడ టైం కాన్స్టెంట్ అయిపోయింది. సో డిస్టెన్స్ స్పీడ్ అని అప్డేట్ అవుతుంది. ఇప్పుడు డిస్టెన్స్ రేషియో అనేది స్పీడ్ రేషియోకి ఈక్వల్ అయిపోతుంది అనమాట. సో స్పీడ్ రేషియో ఎంత ఉందో అప్పుడు చూడండి ఒకసారి. ఇది ఏది, ఇది బిది. సో స్పీడ్ రేషియో డిస్టెన్స్ రేషియో అనమాట కదా. సో చూడండి స్పీడ్ రేషియో అంతే. ఏ స్పీడ్ ఎంత? 26. బి స్పీడ్ ఎంత? 65. అప్పుడు అవుతుంది 13 2 జా 13 5 జా ఎంత అదనమాట. అంటే అంత 2:5 వచ్చింది అనమాట. ఎంత వచ్చింది అప్పుడు? 2:5 వచ్చింది. సో డిస్టెన్స్ రేషియో ఎంత వస్తుంది? 2:5 వస్తుంది అనమాట, అంతేనే కదా. చూడండి ఇప్పుడు చూడండి, ఇది మెయిన్ అనమాట. ఇక్కడతో మీకు సగం ప్రాబ్లం అయిపోయింది. ఇప్పుడు మెయిన్ ఇక్కడ ఏం చేస్తాను చాలా జాగ్రత్తగా వినండి. మనకి తెలుసు అంటే వీడు ఈ ఏ అనే వ్యక్తి ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంతసేపు అయితే పట్టిందో ఇక్కడ ఎంతసేపు పట్టు ఉంటుంది కదా, ఈ క్రాడ్ కూడా ఎంతసేపు పట్టు ఉంటుంది కదా. సో రెండు విధాలు మార్చుకోండి క్వశ్చన్ అనేది. అంటే చూడండి మళ్ళీ చెప్తాను ఒకసారి, డీప్ కింద వేస్తాను చూడండి ఒకసారి. అంటే ఇక్కడ చూడండి, ఈడు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి మరి ఇక్కడికి వచ్చాడు అనమాట. ఈడు అంతలో ఇక్కడికి వచ్చాడు, అంతేనే కదా. సో ఈ మధ్యన డిస్టెన్స్ అనేది సేమ్ ఉంటుంది లేదా? ఈడికి సేమ్ డిస్టెన్స్ ఉంటుంది లేదా? అంతేనే కదా. సో అప్పుడు ఏమవుద్ది చూడండి. అప్పుడు మనకు తెలుసు ఇక్కడ బి తాలూకా స్పీడ్ రేషియో ఎంత? 5 అనమాట. అంటే బి తాలూకా పార్ట్ ఎంత? 5. మొత్తం కలిపి, అంటే ఈ మొత్తం పార్ట్ కలిపి 5 అనమాట. మొత్తం పార్ట్ కలిపి 5 యూనిట్స్ కదా. సో ఇంకే కలర్ మారుద్దాం. వేరే కలర్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఏ రావడానికి ఎంతసేపు పట్టింది? ఇక్కడ ఎంత పట్టింది? 2 యూనిట్స్ అనమాట, అదే కదా. సో అంటే ఈ పార్ట్ 2 యూనిట్స్ అయితే ఈ పార్ట్ మొత్తం ఏంటి చూడండి, ఎలా చెప్పాలి మీకు అర్థమైంది లేదు. చూడండి ఇది పార్ట్ ఉంది, వీడు ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాడు. సో వీడు ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చాడు. అంటే ఈ పార్ట్ 2 యూనిట్స్ అవుతుంది. మొత్తం ఇది 5 కాబట్టి అప్పుడు ఈ సేమ్కి డివైడ్ చేసుకుంటే 1.5 అవుతుంది, 1.5 అవుతుంది. అప్పుడు మొత్తం ఎంత అయింది? 2 1.5 మొత్తం 5 యూనిట్స్ అయిపోయింది లేదా? సో ఆ విధంగా అనమాట, అర్థమైంది లేదా? సో అంతే, ఇంకేం లేదు. అప్పుడు చూడండి ఇక్కడ 2 అయిపోద్ది. అప్పుడు అవుతుంది ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5 అవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడ 1.5 అవుతుంది కదా. సో అప్పుడు టోటల్గా ఎంఎన్ ఎంత వచ్చినప్పుడు ఎంఎన్ మొత్తం రేషియో ఎంత వచ్చింది? 3.5 వచ్చింది అనమాట, అంతేనే కదా. మనకు కావాల్సింది ఏంటి? ఓఎన్ తాలూకు వాల్యూ కావాలి. ఇప్పుడు ఓఎన్ తాలూకు వాల్యూ కావాలి, మనం ఎన్ని పార్ట్స్ తాలూకు వాల్యూ, ఎన్ని యూనిట్స్ తాలూకు వాల్యూ కావాలి? 1.5 యూనిట్స్ తాలూకు వాల్యూ కావాలి. సో డైరెక్ట్గా వేసుకోండి. 245 కిలోమీటర్స్ అనేది మొత్తం ఎంఎన్కి ఈక్వల్ అనమాట. ఎంఎన్ తాలూకు వాల్యూ ఎన్ని యూనిట్స్? 3.5 యూనిట్స్ అనమాట. మనకి కావాల్సిన యూనిట్స్ ఏంటి? మనకి 1.5 యూనిట్స్ వాల్యూ కావాలి కదా. సో ఇక్కడ 10 వస్తుంది, ఇక్కడ కూడా 10 వస్తుంది. సో 10 మీదకి వెళ్ళిపోద్ది కాబట్టి 10 క్యాన్సిల్ అయిపోద్ది అనమాట, అర్థమైందా లేదా? సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు అవుతుంది 5 3 జా 5 7 జా 7 1 జా 7 3 జా 7 5 జా. ఇప్పుడు 3 5 జా 15, 3 3 జా 9, 105 కిలోమీటర్స్ అనమాట. వచ్చి 105 కిలోమీటర్స్ అనమాట. చూసారా సింపుల్గా వచ్చిందో. సో ఈ విధంగా కాకుండా మీరు నార్మల్ ఎక్సెల్ వేసుకొని మొత్తం రేషియో వేసుకొని టైం అయినా దీనికి బేసిక్ ప్రాసెస్ కూడా ఉంటుంది. సో బేసిక్ ప్రాసెస్ నేను చెప్పడం లేదు, ఎందుకు బేసిక్ ప్రాసెస్ మీకు ప్రతి దగ్గర యూట్యూబ్లో ఎక్కడైనా చెప్తారనమాట. సో నేను పెట్టింది ఎందుకోసం, ఎవరికైతే ఎగ్జామ్ ఓరియంటెడ్ ఎలాగ నేనైతే ట్యాకిల్ చేస్తానో ఆ విధంగా చెప్తాను అనమాట. సో ఇది కష్టం కూడా కాదు, ఈజీయే కదా. ఫస్ట్ మీరు ఏం చేస్తారు, ఎప్పుడైతే మన టైం అయితే కాన్స్టెంట్గా తెలిసిందో డిస్టెన్స్ అనేది స్పీడ్కి ఈక్వల్ అయిపోతుంది అనమాట. సో అప్పుడు ఏకి బీకి రేషియో వేసుకుంటారు, ఏ రేషియో బి రేషియో సేమ్ చేసుకుంటారు. ఆ విధంగా చేసి అర్థమైపోతుంటాయి. ఇంకో 2-3 క్వశ్చన్స్ చేపిస్తే మీకు ఈజీగా అర్థమైపోతాయి. చూడండి 190th క్వశ్చన్. Akshara and Siddharth travel from P to Q 72 kilometers at speed of 8 km per hour and 10 km per hour. Siddharth reaches Q first and returns immediately and meets Akshara at R. Find the PR అనమాట. చూడండి సేమ్ క్వశ్చన్, ముందు క్వశ్చన్, ఈ క్వశ్చన్ చేసి మీకు ఇంకా అర్థం చూడండి. అక్షర ఉన్నాడు, సిద్ధార్థ్ ఉన్నాడు. అక్షర ఎంత స్పీడ్ ఉంది? అక్షర స్పీడ్ 8 km per hour అంట. సిద్ధార్థ్ స్పీడ్ 10 km per hour అంట. మనకి ఇచ్చారు ఇక్కడ ఎషెడ్ ఏంది? పీక్యూ అంట. పీక్యూ డిస్టెన్స్ ఎంత ఉంది? కొంచెం పెద్ద రాసుకున్నాను.
పీక్యూకి ఎంత ఉంది, 72 కిలోమీటర్స్ ఉందంట కదా. సో ఏంటైంది, మన ఎవరు సిద్ధార్థ్ రీచెస్ క్యూ ఫస్ట్. అంటే సిద్ధార్థ్ అక్షర కదా, అక్షర సిద్ధార్థ్ వేసుకుందాం. సిద్ధార్థ్ అంట వెళ్ళిపోయాడంట, సిద్ధార్థ్ వెళ్ళిపోయి క్యూకి వెళ్ళిపోయి రీచెస్ ఇమీడియట్ రిటర్న్ అయిపోయాడు. మీట్స్ అక్షర ఎట్ ఆర్, అంటే ఆర్ పాయింట్లో ఎవరికి కలిసాడు, మన అక్షర కలిసాడు అనమాట. సో అక్షర కలిసాడు కదా. సో మీకు ఏం చెప్పాను, టైం అనేది కాన్స్టెంట్ అయినప్పుడు డిస్టెన్స్ అనేది స్పీడ్కి రేషియో ఈక్వల్ అయిపోతుంది అని చెప్పాను. అప్పుడు చూడండి, అప్పుడు అక్షర సిద్ధార్థ్ స్పీడ్ రేషియో డిస్టెన్స్ రేషియో, స్పీడ్ రేషియో ఎంత మనకి 8:10 వచ్చింది. అంటే ఎంత అయింది, 2 4 2 5 అంతే కదా, 2 4 2 5 కదా. సో ఆ విధంగా వేసుకున్నాను అనమాట. అక్షర స్పీడ్ అంత 4, ఈ సిద్ధార్థ్ 5, ఇది 4 ఇది 5 కదా. మీకేం చెప్పాను, ఈక్వల్ డిసైడ్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఈ పార్ట్ ఎంత అవుతుంది, ఈ పార్ట్ వాల్యూ ఎంత అవుతుంది, అక్షర 4 పరిగెత్తాడు, ఇక్కడ 4 పరిగెట్టి ఉంటాడు. సో ఎక్స్ట్రా 1 పార్ట్ వాల్యూ కాబట్టి ఇక్కడ 0.5 వేసుకుంది, ఇక్కడ 0.5 వేసుకుంది, ఈక్వల్ డిస్ట్రిబ్యూట్ చేసుకుందాం. సో పీక్యూ వాల్యూ ఎంత వచ్చింది, మనం మొత్తం పీక్యూ వాల్యూ మనకి 4.5 వచ్చింది కదా. మనకి అడిగింది ఏంటి, ఫైండ్ పిఆర్ తాలూకు వాల్యూ, ఇక్కడ పిఆర్ తాలూకు వాల్యూ కావాలంటే మనకి 4 యూనిట్స్ తాలూకు వాల్యూ కావాలి కదా. సో 72 యూనిట్స్ అనేది 4.5కి ఈక్వల్ అయితే, చూడండి ఇంకోసారి రాస్తాను, 72 కిలోమీటర్స్ అనేది 4.5 ఈక్వల్ అయితే మనకు కావాల్సింది 4 యూనిట్స్ వాల్యూ కావాలి. ఇక్కడ 10 ఉంటుంది కదా, సో 10 ఇక్కడికి వెళ్ళిపోద్ది అనమాట. సో డైరెక్ట్గా నేను ఏం చేస్తాను, 10 సైడ్ రాసుకుంటాను, 10 సైడ్ రాసుకుంటాను. అప్పుడు అవుతుంది అప్పుడు 5 2 5 9 9 1 9 8 8 4 32 32 2 64 కిలోమీటర్స్ అనమాట. 64 కిలోమీటర్స్ చూసిన సింపుల్గా వచ్చిందో. ఇలాంటి క్వశ్చన్స్ చాలా కష్టంగా ఉంటాయి, బట్ నేనైతే మీకు సింపుల్ ట్రిక్ ద్వారా చెప్తాను. సో ఇలాగే పాటించండి, ఇలాగే ఎగ్జామ్స్లో మీరు ఎగరకొట్టండి అనమాట. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ 193 క్వశ్చన్. నేను మన ఛానల్లోన ప్రతి ఒక్క టైప్ కవర్ చేస్తాను, ప్రతి ఒక్క టైప్ని ఈజీ కవర్ చేస్తున్నాను. సో మీరు నేను ఏదో ఫ్లూక్ లాగా ఏదో నెక్స్ట్ క్వశ్చన్ చెప్పేస్తాను అనుకోవడం కాదు. నేను పెట్టిన ప్రతి కూడా ప్రీవియస్ వచ్చిన క్వశ్చన్ నుంచే. సో మీరు చూసుకోవచ్చు. సో ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. అర్థమైంది లేదా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. A and B are two stations 420 kilometers apart. A trains from A train starts from A at 11 a.m. 11 గంటలకు స్టార్ట్ అయిందంట. ట్రావెల్స్ టువర్డ్స్ B at speed of 70 km/h. Another train starts from B at 12 noon and travels towards at B at speed of 30 km/h. What time do they meet? చూడండి ఇది కూడా ఈజీకి సమానే. A and B ఎంత డిస్టెన్స్లో ఉన్నాయంట, 420 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాయంట కదా. సో అయితే ఏంటైంది, ఎట్ ఏ అనే వ్యక్తి 11 AM స్టార్ట్ అయ్యాడు అనమాట. ఎంత స్పీడ్ తోటి, 70 km/h తోటి, 70 km/h తోటి. సో బి అనే వ్యక్తి ఏం చేశాడు, 12 noon స్టార్ట్ అయ్యాడు. సో బి అనే వ్యక్తి 12 noon స్టార్ట్ అయ్యాడు, ఎంత 30 km/h తోటి, 30 km/h తోటి. ఇద్దరు ఏ టైం వీడియోతో అడిగాడు. సో మీరు ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఏం చేసుకుంటారంటే నోట్ పెట్టుకుంటే, నోట్ రాసుకోండి చూడండి. when different times are given, then make time same. అర్థమైంది లేదా? అంటే ఎప్పుడైతే మనకి టైం అనేది డిఫరెంట్ ఇస్తాడో మనం అప్పుడు టైం అనేది సేమ్ చేసుకోవడం అంటే ఎలాగా, ఇక్కడ చూడండి. వీడు 11 AM పరిగెట్టాడు, అంటే 11 AMకి స్టార్ట్ అయ్యాడు అనమాట కదా. ఇవి 12 PM స్టార్ట్ అయ్యాడు. ఏదైనా వీడికైనా 11 AM చేసుకుందాం, లేదా ఏ గాడికైనా 12 PM చేసుకుందాం. సో నేను ఏకి 12 PM చేసుకుంటాను అనమాట. 12 PM కదా, ఫర్ ఎగ్జాంపుల్ 12 PMకి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసి ఉంటాడు, 1 hour అయింది కదా. సో 1 hourకి ఎంత, 70 kilometers, అంటే ఆల్రెడీ 70 kilometers ఇవి వెళ్ళిపోయాడు అనమాట. సో 420లో 70 తీస్తే ఎంత, 350 అనమాట, అంతేనే కదా. సో 350 kilometers బాకీ ఉందన్నమాట. సో ఇప్పుడు చూడండి మనకి ఎంత, ఏ టైం కలిసి అడిగాడు. సో టైం ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్ కదా. సో డిస్టెన్స్ ఎంత ఉంది మనకి, 350 kilometers ఉంది, 350 kilometers ఉంది. బై స్పీడ్ ఏంటి, ఆపోజిట్కి వచ్చి మీకు ఏం చేయమన్నాను, ప్లస్ చేయమన్నాను. సో అప్పుడు అవుతుంది 70 + 30 అప్పుడు అవుతుంది 350/100. అప్పుడు 3.5 hours తర్వాత మీట్ అవుతారు అనమాట. సో అప్పుడు అవుతుంది అప్పుడు 12 PMకి 3.30 చేసుకున్నప్పుడు ఎంత అవుతుంది, అంటే 12కి 3 అయితే 3:30 PM అవుతుంది అనమాట, 3:30 PM అవుతుంది, అంతేనే కదా. సో 3:30 PM అయిందనమాట, అంతే, ఇంకేం లేదు.
ఎందుకంటే 3 hours 30 minutes ముందే తట్టుకొని వస్తారు కాబట్టి 12 PM బయలుదేరితే నెక్స్ట్ డైరెక్ట్గా 3:30కి మీట్ అవుతారు అనమాట. 3:30కి మీట్ అవుతారు అంతే. చెప్పాను కదా, మనం ప్రతిది కూడా మనం సింపుల్గా నేర్చుకుందాం. మీరు చేయాల్సింది ఏంటంటే నాకు సపోర్ట్ చేయాల్సిందే. 194th క్వశ్చన్ చూడండి. వినయ్ అండ్ మహేష్ ఆర్ 250 meters అపార్ట్ ఫ్రమ్ ఈచ్ అదర్. అంటే చూడండి, వినయ్ మహేష్ ఎన్ని కిలోమీటర్ దూరంలో అంటే 250 meters అనమాట అపార్ట్ ఉన్నారు. దే ఆర్ మూవింగ్ టువర్డ్స్ ఈచ్ అదర్ అట్ ది స్పీడ్ ఆఫ్ 36 km/h. 36 km/h ఇది 54 km/h. ఇన్ హౌ మచ్ టైమ్ దే మీట్ ఈచ్ అదర్, ఎంతసేపు కలుస్తారు అనమాట. చూడండి, అప్పుడు టైం ఈక్వల్స్ టు 250 meters పై ఈ రెండేటి ఉన్నాయి, సేమ్ స్పీడ్ ఉన్నాయి కాబట్టి ప్లస్ చేసుకోండి. 36 + 54 అంటే ఎంత అయింది అప్పుడు 90 అనమాట. సో 90 km/h ఉంది. సో మీటర్/సెకండ్లో మార్చుకోవాలంటే 5/18 చేసుకుంటారు. అప్పుడు ఎంత అవుతుంది? 18 1 = 18, 5 = 5 25 అంటే అంతే 10 seconds పడుతుంది అనమాట. 10 seconds అనమాట. హలో క్వశ్చన్ అనమాట ఇది, ఏం లేదు, సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 195th క్వశ్చన్. ఏ ట్రైన్ లీవ్స్ హైదరాబాద్ at 4. చూడండి, ట్రైన్ సమ్స్ అనేవి ఇంకోసారి చేపిస్తాను, సెపరేట్గా ట్రైన్ సమ్స్ చేపిస్తాను. జస్ట్ రిలేటివ్ స్పీడ్లో ట్రైన్ సమ్స్ ఎలా వస్తున్నాయి ఇప్పుడు ప్రజెంట్ ఆ ట్రైన్ సమ్స్ పెట్టాను. డైరెక్ట్గా ట్రైన్ సమ్స్ టైప్స్ అన్ని నేను సెపరేట్ వీడియోలో చేస్తాను అనమాట. అర్థమైంది లేదా? నేను మీకు ఫ్రేవర్ కూడా పెట్టాను, అథమెటిక్ టాపిక్స్ ఏవే కవర్ చేస్తానని చెప్పి మన యూట్యూబ్ బయోలో పెట్టాను. నెక్స్ట్ మన టెలిగ్రామ్ ఛానల్ అప్డేట్ చేశాను. సో ఫాలో అవ్వచ్చు మీరు. ఏ ట్రైన్ లీవ్స్ at హైదరాబాద్ at 4 AM, reaches Vijayawada at 8 AM. The same day, the same day, another train leaves Vijayawada at 6 AM and reaches Hyderabad at 9:30 AM at the same day. What time do the two trains cross each other? చూడండి, ఈ క్వశ్చన్ కూడా మంచి క్వశ్చన్. స్టార్స్ పెట్టుకోండి, ఎందుకంటే మనకి ఏంటి ఇక్కడ మనకి టైం ప్రస్తావన లేదనమాట, సరే స్పీడ్ ప్రస్తావన లేదు. సో ఎలా మనం డిస్టెన్స్ మెజర్ చేద్దాం చూడండి ఒకసారి. 3 shots సరిపోతాయి. చూడండి ఒకసారి క్వశ్చన్ మనం డైరెక్ట్గా రాసుకుందాం రఫ్గా. చూడండి, ఏ ట్రైన్ అనమాట, ఒక ట్రైను 4 గంటలకి 4 AM వెళ్తుంది. విజయవాడకి, హైదరాబాద్ అయితే విజయవాడకి 8 AMకి రీచ్ అవుతుంది అనమాట. ఎందుకు 8 AM అనమాట కదా. సో ఎంతసేపు పట్టినట్టుగా చూడండి ఒకసారి, 4 hours పట్టినట్టుగా కదా. నెక్స్ట్ సేమ్ ట్రైన్ బీ ట్రైన్ అనుకుందాం. సో బీ ట్రైన్ ఏం చేసింది, సో బీ ట్రైన్ ఏం చేసింది, విజయవాడ నుంచి 6 AM స్టార్ట్ అయింది. రీచెస్ హైదరాబాద్ at 9:30 AM అనమాట. ఎందుకని 9:30 AMకి వచ్చిందనమాట. అట్ ది సేమ్ డే అనమాట. సో సేమ్ డేకి వచ్చింది అంటే ఎంత అవుతుంది అప్పుడు? ఇది ఎన్ని hours ట్రావెల్ చేసినట్టుగా? 6 7 8 9 అంటే 3:30 అనమాట. ఎంత? 3:30, 3.5 hours పట్టింది కదా. సో ఏ టైంకి క్రాస్ అవుతాయని చెప్పి. సో చూడండి, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇది 4 hours ఉంది కదా, ఇది ఎంత ఉంది? 3.5 ఉంది కదా. సో ఇది 4 hours 3.5 hoursని మనం ఒక డిజిట్లో మార్చుకుందాం. అప్పుడు నేను ఏం చేస్తానంటే 4 hours 2 × 2 చేయండి. అప్పుడు ఎంత వస్తుంది? 8 km అంటే 8 hours వస్తుంది. ఇది 7 hours వస్తుంది. అంతేనే కదా. చూడండి, నేను తప్పు ఏం చేశాను చూడండి ఒకసారి. ఇక్కడ 4 hours ఉంది, ఇక్కడ 3.5 hours ఉంది కదా. సో నేనేం చేసాను, ఇంటూ టూ చేశాను. ఎందుకు? ఒక సేమ్ డిజిట్ తీయడం కోసం, అంటే హోల్ డిజిట్, ఒక న్యాచురల్ డిజిట్ పాయింట్ లేకుండా తేడా కోసం ట్రై చేశాను. అప్పుడు అవుతుంది, అప్పుడు 4 2 8 అయింది, 3.5 చేసి 7 hours అయింది. 7 hours అయింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, మీకు తెలుసు టైం అండ్ డిస్టెన్స్లో కాన్సెప్ట్ ఉంటుందని చెప్పాను మీకు. సరే, టైం అండ్ వర్క్లో మీకు ఒకటి చెప్పాను. ఎక్కడ రాదు, మీకు ఇక్కడ పెడదాం అనుకోండి. సో మీకు ఒక కాన్సెప్ట్ చెప్పాను. ఇప్పుడు టైం అండ్ వర్క్లో కాన్సెప్ట్ చెప్పాను. యావరేజ్ స్పీడ్లో కూడా కాన్సెప్ట్ చెప్పాను. ఏంటి ఇక్కడ మనకి టైం వేసుకుంటే, మన స్పీడ్ పెట్టుకుంటే, ఇక్కడ మనకి డిస్టెన్స్ పెట్టుకుంటే ఇక్కడ మనకి స్పీడ్ వస్తుందని చెప్పాను. సో టైం చూడండి, ఇక్కడ 7 hours అంట, ఇక్కడ 8 hours అంట. సో చూడండి, మొత్తం డిస్టెన్స్ ఎంత వచ్చింది అప్పుడు? 56
56 హిట్కి అంటే ఎల్సిఎం తీసుకుంటారు దీనికి. సో ఈ మెథడ్ కూడా మీకు ఆల్రెడీ చెప్పాను, నేను ముందు క్లాసులో చెప్పాను, అందుకే కంటిన్యూస్గా సిరీస్గా చూడమని చెప్పాను. సో 7కి 8కి ఎల్సిఎం తీసుకుంటే మనకి 56 కిలోమీటర్స్ వచ్చింది అని అనుకుందాం. అప్పుడు ఇద్దరి మధ్య ఎంత డిస్టెన్స్ ఉన్నట్టుగా 56 కిలోమీటర్స్ ఉన్నట్టుగా కదా. సో స్పీడ్ ఎంత అవుతుంది అప్పుడు 8 km/h అవుద్ది, ఇది ఎంత 7 km/h అవుతుంది అనమాట. సో చూడండి అప్పుడు 56 కిలోమీటర్ అది రెండు సేమ్ టైంలో అటు ఇది ఇటు నుంచి వచ్చింది అనుకోండి, అప్పుడు ఏ టైం కలుస్తుంది 8 + 7 15 అవుతుంది అనమాట. అప్పుడు 8 అవుతుంది అప్పుడు. సో అప్పుడు 56 క్యాన్సిల్ చేయండి. అరే ఒకసారి చూడండి, మర్చిపోయింది చూడండి. మనకు ఒరిజినల్ టైం ఎంత గ్యాప్ ఉంది ఇక్కడ 4 hours గ్యాప్ ఉంది కదా. మనం ఇక్కడ మనం 56 వేసుకుంటాం. మనం ఏం చేసాం దగ్గర 4 × 2 చేసుకున్నాం, ఆ తర్వాత మనం 3.5 × 2 చేసుకున్నాం కదా. సో అప్పుడు ఏం చేస్తారు ఇంటూ 2 చేసుకుంటారు కాబట్టి మనకి ఒరిజినల్ డిస్టెన్స్ కావాలంటే బై 2 చేసుకోండి. అప్పుడు ఒరిజినల్ డిస్టెన్స్ ఎంత వస్తుంది అప్పుడు మనకి ఒరిజినల్ డిస్టెన్స్ 28 kilometers వస్తుంది అనమాట. 28 kilometers వస్తుంది కదా. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఏం చేసాం ఇక్కడ ఏ అనే ట్రైన్ 4 o'clock బయలుదేరుతుంది, బి అనే ట్రైన్ 6 o'clock 6 o'clockకి వెళ్తుంది అనమాట. సో మనం ఏం చేస్తామంటే ఈ రెండు ఇదైనా 4 o'clock పెట్టుకుందాం, లేకపోతే ఇదైనా 4 o'clock పెట్టుకుందాం, 6 o'clock పెట్టుకుందాం. సో చూడండి 4 AM నుంచి స్టార్ట్ అయింది కదా. ఫర్ ఎగ్జాంపుల్ 6 AMకి ఎక్కడి వరకు వచ్చిందో కనుక్కుందాం. 6 AMకి ఎక్కడి వరకు వచ్చిందో కనుక్కుందాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రెండింటిని ఒకే ఫ్రేమ్లో వేయడం ట్రై చేయండి. అంటే చూడండి ఒకసారి చెప్తాను, చూడండి ఒకసారి. అంటే ట్రైన్ ఉంది హైదరాబాదు, ఇది విజయవాడ. సో విజయవాడ నుంచి 6 o'clock బయలుదేరుతుంది, హైదరాబాద్ నుంచి 4 o'clock బయలుదేరుతుంది కదా. సో 6 వరకు ఎక్కడి వరకు వచ్చిందో తెలుసుకుందాం. అంటే చూడండి ఇప్పుడు ఇది ఏ తాలూకు స్పీడు, ఇది బి తాలూకు స్పీడ్ కదా. సో 1 hourకి 7 kilometers ప్రయాణిస్తుంది. సో 2 hours ఎంత 6 o'clock 2 hours కదా. సో 2 hours ఎంత ప్రయాణించి ఉంటుంది 40 kilometers ప్రయాణించి ఉంటుంది. సో 28 kilometersలోన 14 ఎన్ని ఉంటుంది 40 kilometers ఉంటుంది కదా. సో ఈ 40 kilometers ప్రయాణించడానికి ఎంతసేపు పడుతుంది చూడండి ఒకసారి. అప్పుడు 14 by ఎంత 7 + 8 ఎంత 15. అప్పుడు ఎంత వస్తుంది మనకి దగ్గర 15 by 14 చేస్తే 15 0 0 నెక్స్ట్ అంతేనా 15 by 14 కదా. 15 by 14 అంటే చూడండి ఒకసారి 15 by 14 వచ్చి మినిట్స్ వచ్చింది, ఇంటూ 60 చేయండి ఒకసారి. అప్పుడు ఎంత 15 4 56 వచ్చింది అనమాట. అంటే 56 minutes పడుతుంది అనమాట. 56 minutes పడుతుంది. సో 6 hours 6 o'clock + 15 minutes అయితే ఎంత అవుతుంది 6 hours 56 minutes అవుతుంది అనమాట. 6 hours 50 minutes 56 minutes. చూడండి ఏం లేదు, కొంచెం చెప్పాను కదా ముందే, కొంచెం టఫ్ ప్రాబ్లం అనుకొని చెప్పి మనకి ఇక్కడ వేరే డిస్టెన్స్ ఇచ్చారనమాట. అంటే అటు నుంచి ఇటు నుంచి ఇటు. సో మనం ఏం చేసాం ఫస్ట్ మనకంటే స్పీడ్స్ ఇవ్వలేదు. సో మనం స్పీడ్ ఫైండ్ అవుట్ చేసుకున్నాం. స్పీడ్ ఫైండ్ అవుట్ చేసుకొని డిస్టెన్స్ అజ్యూమ్ చేసుకొని సేమ్ టైం తెచ్చుకొని సాల్వ్ చేసాం. అప్పుడు మనకు వచ్చింది అనమాట. ఇంకేం లేదు. కావాలంటే ఎవరికి అర్థం కాకపోతే ఒకసారి ప్రీవియస్గా ప్లే చేసుకుని అంటే ఇంకోసారి రివైండ్ చేసి చూడండి, సరేనా. 196th క్వశ్చన్ చూడండి ఒకసారి. రామ్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ 8 AM. చూడండి రామ్ అనమాట పాయింట్ ఏతో స్టార్ట్ అయ్యాడు అనమాట. ఏ పాయింట్ దగ్గర రామ్ స్టార్ట్ అయ్యాడు 8 AM. రీచెస్ పాయింట్ బి 2 PM. పాయింట్ బి at 2 PM రీచ్ అయిపోయాడు. ఆన్ ది సేమ్ డే రాజు స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ బి. సేమ్ 8 AMకి వెళ్ళాడంటే ఇక్కడ కూడా అండ్ రీచెస్ పాయింట్ ఏ at 6 PM. 6 PMకి వచ్చాడు. అర్థమైంది లేదా. బోత్ ఆర్ సెపరేటెడ్ బై ఓన్లీ ఏ స్ట్రైట్ లైన్ ట్రాక్. వాట్ టైం బోత్ డెడ్. సేమ్ ముందు క్వశ్చన్ లాగే ఇక్కడ ఏం లేదు. మనం ఏం చేద్దాం ఫస్ట్ చూడండి ఈ ఎంతసేపు పట్టింది ఇక్కడికి రాముకి ఎంతసేపు పట్టింది 8కి 2కి వెళ్ళాడు. అంటే ఎంత 8 + 4 12 + 2 అంటే మొత్తం 6 hours పట్టింది. అంటే రవికి ఎంత పట్టింది 6 hours పట్టింది అనమాట. నెక్స్ట్ రవి, ఇంకెవరు రవి సార్ రామ్కి అంటున్నాను.
రామ్కి 6 అవర్స్ పట్టింది. నెక్స్ట్ రాజుకి 8 గంటలకు 6 PM పట్టింది, అంటే 4 + 6 అంటే 10 అవర్స్ పట్టింది అనమాట. 10 అవర్స్ పట్టింది. సో ఇప్పుడు చూడండి సేమ్ ఫైండ్ అవుట్ చేయండి. లైక్ డిస్టెన్స్ అజ్యూమ్ చేయండి. 6కి 10 ఎల్సిఎం ఎంత వస్తుంది? 6కి 10కి 2 3 2 5 30 వచ్చింది అనమాట. సో 30 వచ్చింది డిస్టెన్స్. సో ఇప్పుడు ఈ మధ్య డిస్టెన్స్ అనుకుందాం 30 కిలోమీటర్స్ అనుకుందాం. 30 కిలోమీటర్స్. సో చూడండి 6 5 అంటే రాము 5 km/h వెళ్తాడు అనమాట. రాము ఎంత? 5 km/h అనమాట రాముది. రాజుది ఎంత? రాజు 3 km/h అనమాట. రాజుది ఎంత? రాజు 3 km/h. 3 km/h కదా. సో చూడండి మనం ఇదైనా సేమ్ చేసుకోవాలి, లేకపోతే ఇదైనా సేవ్ చేసుకోవాలి. సో నేనేం చేస్తానంటే కరెక్ట్గా ఏంటారు దానికి చూడండి, అంటే రామ్ ఇటు నుంచి వెళ్తున్నాడు, రాజు ఇటు నుంచి వస్తున్నాడు కదా. సో మనం ఏం చేసుకుందామంటే ఒక టైం తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టైంకి కలుద్దారు అనుకుందాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇందాక మనం ఏం చేసుకున్నాం ఇక్కడ మనం ఏంటది సేమ్ చేసుకున్నాం. చూడండి 6కి సేమ్ చేసుకున్నాం కదా. సో ఇక్కడ కూడా చూడండి సో ఆల్రెడీ ఇక్కడ సేమ్ చేశారు. ఇది కూడా 8 o'clock బయలుదేరి, ఇది కూడా 8 o'clock బయలుదేరాడు కాబట్టి సో మనం అవసరం లేదన్నమాట, డైరెక్ట్గా చేసుకోండి. డైరెక్ట్ డిస్టెన్స్ ఎంత ఉంది? 30 kilometers ఉంది. బై స్పీడ్ ఎంత? 5 3 8 ఉంది. సో ఇప్పుడు ఎంత వస్తుంది చూడండి. అప్పుడు 4 4 15 కదా. సో అప్పుడు ఎంత అవుతుంది? 4 15 కదా. 4 3 12. నెక్స్ట్ 0 4 7 28. 3.75 వచ్చింది అనమాట. 3.75 hours వచ్చింది. అంతేనా కాదా? అంతేనా? 3 3 3 12 parts అయిపోయినాయి కదా. ఈ 3 parts మిగిలింది కదా. సరిపోయింది. సో సరిపోయింది. ఇప్పుడు చూడండి అంటే ఇప్పుడు చూడండి ఒకసారి 75 ఇప్పుడు ఉంది కదా. 3 and 75 అంటే ఎంత? 1/4 కదా. ఇంటూ 60 చేయండి. అప్పుడు ఎంత వచ్చింది? 4 1 75 అంటే 3/4 కదా. 4 1 4 15. అప్పుడు ఎంత ఉంది? 3 hours 45 minutes అనమాట. అర్థమైంది లేదా? ఒకసారి చూడండి మనకి ఇక్కడ 3.75 hours వచ్చింది కదా. సో చూడండి మనకి ఆల్రెడీ 3 hours వచ్చింది, ప్లస్ 75 partsని హవర్స్లో మార్చుకుందాం. 75 ఎలా రాసుకోవచ్చు? మరి ఎలా రాసుకోవచ్చు? 3/4 రాసుకోవచ్చు. సో 3/4 చేయండి, మినిట్స్లో మార్చుకోండి. 60 చేయండి. 4 1 4 15 అవుతుంది. అప్పుడు ఎంత అవుతుంది? 3 hours 45 minutes అనమాట. సో ఇప్పుడు చూడండి మనకి టైం ఎంత ఉంది? మనకి 8 hours అనమాట, అంటే 8 o'clock అనమాట. సో 8 plus 3 hours 45 minutes ఎంత అవుతుంది? 11 hours 45 minutes మీట్ అవుతారు అనమాట. 11 hours 45 minutes మీట్ అవుతారు. ఇదే ఆన్సర్ అనమాట. సేమ్ క్వశ్చన్, ముందు క్వశ్చన్ లాగానే కొంచెం టెక్నికల్ క్వశ్చన్ అనమాట, ఇంకేం లేదు. చూడండి నెక్స్ట్ 197th క్వశ్చన్. 1 2 3 4 5 6 7 8 9 10 అమ్మ 10 క్వశ్చన్స్ ఉన్నాయమ్మా. సో చూడండి ఎంతవరకు అవుద్ది. 1 hour అయిన తర్వాత చూద్దాం. 2 stations A and B are 230 kilometers apart అంట. 230 kilometers apart. A ఇక్కడ B వేసుకుందాం. On one train from A at 4 AM 40 km/h తో another train start from B at 5 AM travels towards 55 km/h. మీకేం చెప్పాను? టైం సేమ్ చేసుకోమను. సో ఇక్కడ 5 AM చేసుకోండి. 5 AM అంటే 1 hour కదా. 1 hourకి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసి ఉంటుంది? 40 ట్రావెల్ చేసి ఉంటుంది. సో అప్పుడు ఇది ఎంత అవుతుంది? అప్పుడు ఇది 230. అప్పుడు ఎంత అవుతుంది? 230 - 40 చేస్తే 190 అవుతుంది, అంతే కదా. సో ఇప్పుడు చూడండి 190 kilometers. రెండు సేమ్ డిస్టెన్స్ వచ్చి యాడ్ చేసుకుంటాం. ఎంత అవుతుంది? 105 అంతేనా. 5 + 40 95. సారీ 95. ఇప్పుడు 19 5 19 10 5 1 5 2 అంటే ఎంత ఉంది? అప్పుడు 2 hours అవుతుంది అనమాట. సో ఇప్పుడు యాడ్ చేయండి. 5 + 2 hours అంటే ఎంత అవుతుంది? 7 AM అవుతుంది అనమాట. 7 AM
కరెక్ట్ ఆన్సర్ 7 AM. చూసారా, కొన్ని సమ్స్ సింపుల్ ఉంటాయి, కొన్ని సమ్స్ ఈజీగా ఉంటాయి, అంటే కష్టంగా ఉంటాయి. 2 stations 120 అపార్ట్స్. చూడండి, 2 స్టేషన్లో 120 kilometers apart. A train starts from A at 8 AM at 20 km/h, and the train starts from station B 9 AM at 30 km/h. కదా, మీకేం చెప్పాను, డైరెక్ట్గా చేసుకోండి. ఇక్కడ 9 AMకి వచ్చింది అనుకోండి, ఇది టైం సేవ్ చేసుకున్నాను. అప్పుడు 1 అవర్కి ఎంత 20 అయిపోయింది. అప్పుడు ఇది ఎంత అవుతుంది, ఇక్కడ 100 kilometers మిగులుతుంది. చూడండి, అప్పుడు 100 kilometers బై ఎంత, 20 + 30 50 అనమాట. 50 1 52 అంటే ఎంత 2 hours పడుతుంది. కాబట్టి మనకి ఎంత టైం ఉంది, 9 AM + 2 hours అంటే ఎంత 11 AMకి అనమాట. 11 AMకి ఇద్దరు మీట్ అవుతారు అనమాట. 11 AMకి ఇద్దరు మీట్ అవుతారు. ఏం లేదు, ఇక్కడ మనం ఏం చేసామంటే ఇంటికి వచ్చి చూడండి, టైం ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్ కదా. స్పీడ్ ఆపోజిట్ డైరెక్షన్ ఉంది కాబట్టి ప్లస్ చేసుకుంటారు, అంతే కదా. చూడండి, ఆపోజిట్ స్పీడ్ వస్తే మీకు ఏం చెప్పాను, ఆపోజిట్ వస్తే ప్లస్ చేసుకున్నాను. సో ఈ రెండు ఆపోజిట్ స్పీడ్ ఉంది కదా, ఇటు నుంచి వచ్చింది కదా, సో ప్లస్ చేసుకున్నాం అనమాట. సో అందుకే డైరెక్ట్గా చేసుకుంటున్నాను. 10 ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, సో కొంచెం ఈజీ కంప్లీట్ చేద్దామని చెప్పి. చూడండి ఒకసారి, 200 క్వశ్చన్. 2 cities P and Q are 181 kilometers apart. One man starts from P at 8:30 AM at 30 km/h. Another man starts at Q at 8:54 AM at 35 km/h towards P. What time will they meet? చూడండి ఒకసారి, P Q ఎంత డిస్టెన్స్లో ఉన్నారంట, 181 kilometers ఉన్నారంట. 1 man starts at P అనమాట, ఎంత 8:30కి స్టార్ట్ అయ్యాడంట. 8:30 PM 8:30 AM స్టార్ట్ అయ్యాడు. ఇటు సైడ్ అనమాట. ఎంత స్పీడ్ తోటి, క్యూ దుక్కు ఎంత స్పీడ్ తోటి అంట, 30 km/h. 30 km/h. ఈడంత అంటే మీరు క్యూ నుంచి పీకి ఎంత స్టార్ట్ చేశారంట, 8:54కి స్టార్ట్ అయ్యాడంట. ఎంత స్పీడ్ అంటే 35 km/h అంట. ఇక్కడ టైమ్స్ అనేవి సేమ్ ఉన్నాయా, సేమ్ లేవు. సో ఏం చేస్తారంటే 9కి పెట్టుకోండి, ఇక్కడ 9 AM చేసుకోండి, ఇక్కడ కూడా మీరు 9 AM చేసుకోండి కదా. సో చూడండి ఇప్పుడు, సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఎంత టైం ఉంది, ఇక్కడ మనకి ఒక పని చేయండి, 9 AM ఈడు చేసుకోండి, ఇంక పెద్ద ప్రాబ్లం అయిపోద్ది. ఏం చేస్తారంటే ఇది వెలిగి ఉన్ని ఈ దగ్గర ఏం చేసుకుంటారు, ఈ దగ్గర 8:54 చేసుకోండి. ఏం చేసుకుంటే ఇక్కడ పెడుతుంది, 8:54 చేసుకోండి. 8:54 AMకి ఎంత స్పీడ్ ట్రావెల్ చేసి ఉంటాడు చూడండి. 30 minutes 54 minutes అంటే గ్యాప్ ఎంత ఉంది, 24 minutes గ్యాప్, 24 minutes గ్యాప్ ఉంది. సో 24 minutesలోనే ఎన్ని కిలోమీటర్స్ ప్రయాణించారు చూసుకోవచ్చు చూడండి. అప్పుడు ఏం చేస్తాం, డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం కదా, అదే కదా. చూడండి ఒకసారి, ఇక్కడ సైడ్ రాస్తాను చూడండి ఒకసారి, డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం కదా. సో చూడండి ఇప్పుడు మనకి ఏంటి ఇక్కడ స్పీడ్ ఎంత, స్పీడ్ 30 km/h, టైం ఎంత 24 minutes. మనకి హవర్స్లో కావాలి కాబట్టి 60 చేసుకోండి. ఇక్కడ 31 32 2 12 అంటే ఎంత 12 kilometers అనమాట. ఆల్ 12 kilometers ప్రయాణించాడు. సో 181లో 12 కట్ చేస్తే ఎంత 169 అనమాట. ఎంత 169 అంతేనా, 169 + 20 12 సరిపోయింది. 169 kilometers ఉందన్నమాట, దూరం ఉంది. సో ఇప్పుడు ఏ టైం మీట్ అవుతారంటే ఈజీగా చెప్పవచ్చు మీరు. 169 kilometers బై స్పీడ్ ఎంత, ఇటు 30 ఇటు 35 అంటే ఎంత 65 అనమాట. అప్పుడు ఎంత అవుతుంది చూడండి, 13 5 13 అప్పుడు ఎంత అవుతుంది. సో 13/5 ఎలా రాసుకోవచ్చు మనం చూడండి, 5/13 కదా, 5 2 10 అంటే 2 and 3/5గా రాసుకోవచ్చు కదా. సో చూడండి, 3/5ని మనం హౌస్లో మార్చుకోవాలంటే ఇంటూ 60 చేయండి. అప్పుడు ఎంత అవుతుంది, 5 1 5 12 అప్పుడు ఎంత అయింది, అప్పుడు 2 hours 36 minutes అయింది అనమాట కదా. 2 hours 36 minutes అయింది. సో ప్లేస్ సరిపోవట్లేదు కాబట్టి మనం కొంచెం చిన్న చేద్దాం. ఇది మరి చిన్నది అయిపోయిందా, కొద్దిగా పని చేద్దాం. ఇప్పుడు చూడండి, మనకి
టైం ఎంత మనం తీసుకున్నాం, 8 hours 54 minutes తీసుకున్నామా. సో చూడండి ఇప్పుడు 8 hours 54 minutes ప్లస్ ఈ 2 hours 36 minutes యాడ్ చేయండి. ఇప్పుడు ఎంత వస్తుంది 10 కదా, అంత 8 9 90 వస్తుంది. 90 అంటే ఇక్కడ 60 పట్టుకెళ్ళి ఉండే 10 వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ ఒక అవర్ పట్టుకెళ్ళిపోతే 11 hours అవుతుంది. ఇక్కడ ఎంత మిగులుతుంది, ఇక్కడ 60 పట్టుకెళ్ళి 30 మిగులుతుంది. అంటే ఎంత అవుతుంది 11:30 అవుతుంది అనమాట. 11:30 AM మీట్ అవుతారు అన్నమాట ఇద్దరు. ఇక్కడ మీకు అర్థం కాకపోతే చూడండి ఒకసారి ఏం చేసామంటే 1 hourలో ఎన్ని మినిట్స్ ఉంటాయి, 60 minutes ఉంటాయి. సో 90 minutesలోనే ఎంత ఉన్నట్టుగా, గంటన్నర అయినట్టుగా కదా. సో గంటన్నరలో ఈ గంట సైడ్ పట్టుకెళ్తారు అనమాట. అప్పుడు ఎంత అవుతుంది, గంట 10 o'clockది 11 o'clock అవుతుంది అనమాట. మిగిలిన 30 minutes మిగులుతుంది ఇక్కడ వెళ్ళి. సో అదనమాట, ఇంకేం లేదు. సో చూడండి నెక్స్ట్ క్వశ్చన్. అబ్బా 201th క్వశ్చన్. A starts walking at a speed of 8 km/h after 8 hours. B starts cycling at a speed of 24 km/h. At what distance from the starting point will B catch A? చూడండి ఏ అనమాట, కలర్ మారుద్దాం. ఏ అనమాట 8 km/h స్పీడ్తో పరిగెడుతున్నాడంట, వాకింగ్ చేస్తానమాట. ఆఫ్టర్ 8 hours అంటే 8 hours అంటే 8 గంటలు ఆల్రెడీ ట్రావెల్ చేశారనమాట. 8 hours ఎంత ట్రావెల్ చేసినట్టు 1 hourకి 8 kilometers అయితే 8 hours ఎంత 64 kilometers అనమాట. బి స్టార్ట్ సైక్లింగ్. అప్పుడు ఏ అనే వ్యక్తి ఎక్కడికి వెళ్ళిపోతాడు, ఇక్కడికి వచ్చేస్తాడు అనమాట. ఇప్పుడు బి అనే వ్యక్తి ఇక్కడ స్టార్ట్ చేసాడు. బి అనే వ్యక్తి స్టార్ట్ అయ్యాడు అనమాట. ఎంత అప్పుడు ఎన్ని కిలోమీటర్స్ అవుతుంది, బిది 24 kilometers అంటే 24 km/h. 24 km/h. అప్పుడు అంటే ఏ తోలుక స్పీడ్ ఎంత 8 km/h కదా. సో ఇప్పుడు చూడండి, అట్ వాట్ డిస్టెన్స్ ఫ్రమ్ ది స్టార్టింగ్ పాయింట్ విల్ ఏ స్టార్టింగ్ పాయింట్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, స్టార్టింగ్ పాయింట్ ఫ్రమ్ బీ క్యాచ్ ఏ అన్నాడు. సో ఇప్పుడు ఏం చేస్తారు, మీకు ముందు దొంగ పోలీస్ కాన్సెప్ట్ చెప్పాను, సేమ్ అదే కాన్సెప్ట్ చేస్తారనమాట. చూడండి ఒకసారి, టైము సేమ్ అవుద్ది. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళినప్పటికీ ఈడ పట్టేసినప్పటికీ అంటే దొరికిపోతారు కదా. సో దొరికినప్పుడు సేమ్ అవుద్ది అనమాట. అప్పుడు టైం కాన్స్టెంట్ అప్పుడు అవుతుంది, డిస్టెన్స్ అనేది స్పీడ్కి ఈక్వల్ అయిపోద్ది కదా. సపరేట్ అవుతుంది. అప్పుడు ఈ రేషియోయే ఏంటంటే అంటే డిస్టెన్స్ తాలకు రేషియో అవుతుంది, స్పీడ్ తాలకు రేషియో అవుతుంది 4 2 4 8 1 8 3 కదా. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడం కోసం ఇది 1 part అయితే, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడం కోసం 3 parts అయిందనమాట కదా. సో ఇది 1 part తాలకు వాల్యూ అయితే 2 parts తాలకు వాల్యూ అనమాట. సో 64 అనేది 2 parts తాలకు వాల్యూ అయితే మనకు కావాల్సిన టోటల్ డిస్టెన్స్ అడిగాడు. సో టోటల్ డిస్టెన్స్ ఎంత 3 parts అనమాట. 2 1 2 32 అప్పుడు ఎంత అవుతుంది 69 సార్ 96 ఎంత అవుతుంది అప్పుడు 96 kilometers అవుతుంది అనమాట. 96 kilometers. ఏం లేదు చూడండి, ఫస్ట్ మళ్ళీ ముందు దొంగ పోలీస్ కాన్సెప్ట్ చెప్పాను. పోలీసు థీఫ్ కాన్సెప్ట్ చూస్తే మీకు ఈ క్వశ్చన్ ఈజీగా అర్థమైపోయింది, ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది కాబట్టి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఒకసారి ముందు క్లాస్ చూడండి మీకు తెలిసిపోద్ది. 202 క్వశ్చన్స్ అనమాట. ఇంకేం క్వశ్చన్లు ఉన్నారా బాబు. T1 and T2 are 300 kilometers apart. T1 T2 ఎన్ని కిలోమీటర్స్ దూరంలో ఉన్నారంట 300 kilometers దూరంలో ఉన్నారంట. ఏ కార్ స్టార్ట్స్ ఫ్రమ్ T1 at 8 AM. T1 నుంచి 8 AM స్టార్ట్ అయింది, ఎంత 45 km/h అంట. అనదర్ కార్ సెట్ 10 AM స్టార్ట్ అయింది, 60 km/h అంట. ఏ టైం మీట్ అవుతారు. ఇక ఫర్ ఎగ్జాంపుల్ టైం సేమ్ చేసుకున్నాం కదా, 10 hours చేసుకోండి. అంటే 10 PM ఇక్కడికి వచ్చారనుకోండి, అప్పుడు ఎంత అవుతుంది 2 hours కదా. 1 hourకి 45 kilometers అయితే 2 hours ఎన్ని kilometers 90 kilometers. సో 300లో 90 కట్ చేస్తే ఎంత 210 అనమాట. సో 210 kilometers. సో 210 kilometers బై ఇతరుది స్పీడ్ ఎంత 105 అనమాట. 105 అప్పుడు చేయండి ఎంత వస్తుంది అప్పుడు 715 730 అంతేనా. 15 1 15 2 2 hours పడుతుంది. 2 hours పడుతుంది. 2 hours అప్పుడు ఎంత అవుతుంది అప్పుడు 10 + 2 అవుతుంది ఎంత అవుతుంది అప్పుడు 12 PM అవుతుంది అనమాట. 12 PM అవుతుంది. ఆన్సర్ ఇది అనమాట. సింపుల్ క్వశ్చన్, ఇంకేం లేదు. అయితే మీరు ఒకసారి చేస్తే మీకు అంత ఈజీగా అర్థమైపోతుంది అనమాట. 2 towns PQ ఎంత దూరంలో ఉన్నాయి 275 kilometers దూరంలో ఉన్నాయి. ఈ మోటార్ సైకిల్ రైడర్ స్టార్ట్స్ P 10 AM స్టార్ట్ అయ్యాడనమాట, 25 km/h అంట. ఇది ఎనదర్ రైడర్ స్టార్ట్స్ ఫ్రమ్ Q
12 noon స్టార్ట్ అయ్యాడంట. 12 noon స్టార్ట్ అయ్యాడంత 12 kilometers అనమాట. 12 km/h. మీకు ఏం చెప్పాను, టైం అనేది డిఫరెంట్గా ఇచ్చినప్పుడు సేమ్ చేసుకున్నాను. 12 PM చేసుకుంటేది అప్పుడు ఎంత అవుతుంది, 2 hours కదా. 1 hour 25 kilometers అంటే 2 hours ఎన్ని kilometers, 50 kilometers అనమాట. సో అప్పుడు ఇది ఎంత అవుతుంది, అప్పుడు ఎంత అవుతుంది, 225 అవుతుంది అనమాట. సో అప్పుడు 225 kilometers బై వెళ్తే ఎంత 45 అనమాట. సో అప్పుడు చూడండి 5 9 5 45 9 5 ఎంత 5 hours అనమాట. 5 hours మీరు అవుతారు. సో అప్పుడు ఎంత అవుతుంది, 12 noon కాబట్టి 12 + 5 అయితే 5 PM అనమాట. 5 PM. నెక్స్ట్ 204th క్వశ్చన్. ఈ క్వశ్చన్ మీరు వాట్ టైం లిమిట్ కదా, ఈ క్వశ్చన్ మీరు హోంవర్క్ చేయండి. ఈ క్వశ్చన్ మీరు ఏం చేస్తారంటే హోంవర్క్ చేయండి. హోంవర్క్ ఎందుకు చేయమంటానంటే ఒకసారి మీరు చేస్తారనుకోండి మీకు కూడా అర్థమవుతుంది, ఇలా చేయాలా అనుకుని అర్థమవుతుంది అనమాట. ప్లస్ ఛానల్ రీచ్ వస్తుంది, నాకు కూడా మీకు అర్థమైంది అనుకుని ఒకలాగా అర్థమవుతుంది అనమాట. సో ప్లీజ్ కామెంట్ చేయండి, ఇది హోంవర్క్ అనమాట. కామెంట్ ఇన్ ద బాక్స్ అనమాట, కామెంట్ చేయండి సరేనా. ఈజీ క్వశ్చన్ అని ఏ టైం మీరు అవుతారని చెప్పి, ఇంకేం లేదు. డిఫరెంట్ క్వశ్చన్ అయితే నేనే చేస్తాను కదా. Julie and Soma start from the same point and walk in opposite direction. Julie walk 4 kilometers faster than Soma. After 4 hours, they are 40 kilometers apart. How fast did each walk? చూడండి ఒకసారి ఈ క్వశ్చన్ మంచి క్వశ్చన్. స్టార్స్ మార్క్ పెట్టుకోండి, స్టార్ మార్క్స్. సో ఒకసారి క్వశ్చన్ ఒకసారి చూడండి ఒకసారి. ఒక పాయింట్ నుంచి అంట జూలీ సోమ ఆపోజిట్ డైరెక్షన్గా ప్రయాణిస్తారంట. అంటే జూలిట్ వెళ్తే సోమ ఇటు వచ్చిందనమాట. జూలిట్ వెళ్తే సోమ ఇటు వచ్చింది కదా. నెక్స్ట్ చూడండి, జూలీ వాక్స్ 4 kilometers ఫాస్టర్ దెన్ సోమ. అంటే జూలీ x km/hతో ప్రయాణిస్తే సోమ x + 4 km/hతో ప్రయాణిస్తుంది అనమాట. ఆఫ్టర్ 4 hours అంటే 4 hours అయిన తర్వాత అంట 40 kilometers దూరం ఉందంట. వీళ్ళిద్దరి మధ్య దూరం ఎంత ఉంది, 40 kilometers దూరం ఉందన్నమాట. సేమ్ ఇప్పుడు రాసుకోండి, టైం ఎంత 4 hours, డిస్టెన్స్ ఎంత 40 kilometers. ఆపోజిట్ డైరెక్షన్ వెళ్ళాలి కాబట్టి ప్లస్ చేసుకుంటారు. అప్పుడు x + 4 4 1 4 10 ఇప్పుడు ఎంత అవుతుంది, 2x + 4 = 10 అనమాట. అప్పుడు 2x = 6, ఫర్ x = 6. సో అప్పుడు జూలీ x అయితే 6 అవుతుంది, x 3 అవుతుంది అనమాట. సారీ 2 3 6 కదా. సో x వాల్యూ ఎంత అవుతుంది, 3 అవుతుంది. x వాల్యూ 3 అవుతుంది. సో x + 4 కాబట్టి ఎంత అవుతుంది, 7 అవుతుంది అనమాట. 3 7 ఎక్కడ ఉంది, 3 7 ఇదే అనమాట ఆన్సర్, ఇంకేం లేదు. సో ఇది క్వశ్చన్ కొంచెం లైక్ అంటే ఇక్కడ దానికి కొంచెం టెక్నికల్గా అంటే విజువలైజ్ చేసుకోవాలి కాబట్టి కొంతమంది కష్టం ఉంటుంది. సో అందుకోసం షార్ప్గా పెట్టాను అనమాట, ఇంకేం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ డాగ్ టేక్స్ 5 leaps ఫర్ ఎవ్రీ 6 leaps ఆఫ్ హెయిర్. అంటే డాగు నెక్స్ట్ ఎవరు హెయిర్ అనమాట కదా. సో స్పీడ్ వేసుకోండి. ఇది డాగ్ 5 leaps చేస్తే హెయిర్ 6 leaps అవుతుంది అనమాట. అంటే పరిగెడదాం, లీప్స్ అంటే ఏంటి, గెంతడం అనమాట, అదే అనమాట. బట్ 4 leaps ఆఫ్ డాగ్స్ ఆర్ ఈక్వల్స్ టు 5 leaps ఆఫ్ హెయిర్. అంటే 4 leaps ఆఫ్ డాగ్స్ ఈక్వల్స్ టు 5 leaps ఆఫ్ హెయిర్. అంటే 4 leaps ఆఫ్ డాగ్ ఈక్వల్స్ టు 5 leaps ఆఫ్ హెయిర్ అనమాట. చూడండి మనం ఇంకోసారి ఫస్ట్ నేను చెప్తాను చూడండి ఒకసారి. ఫస్ట్ డాగ్ అంట 5 leaps అనమాట. అంటే 1 2 3 4 5 5 leaps ఇవి. నెక్స్ట్ హెయిర్ 6 leaps అనమాట. 1 2 3 4 5 6 అనమాట, 6 leaps కదా. సో ఏంటి డిస్టెన్స్ అనమాట, అప్పుడు డిస్టెన్స్ అనమాట. సో ఇప్పుడు చూడండి, అప్పుడు ఇక్కడ డాగ్ తీసుకోండి, ఇక్కడ హెయిర్ తీసుకోండి. సో డిస్టెన్స్ కదా. సో డిస్టెన్స్ డాగ్ది ఎంత 5 leaps అనమాట. 5 leaps, ఒక లీప్లో ఏందో మనకు తెలియదు అనుకోండి, ఎంత 6 leaps అనమాట. సో మనకి ఇక్కడ డిస్టెన్స్ రేషియో వచ్చింది. మనకి ఇక్కడ చూసారు కదా. అంటే డాగ్ అనేది 5 జంపులు వేస్తే ఎంత దూరం కవర్ అవుతుందో ఈ హెయిర్ అంటే కుందేలు కూడా 6 సార్లు దూకితే అంత డిస్టెన్స్ సేమ్ అవుతుంది అనమాట. ఓకే, మనకి సేమ్ అయిపోయింది.
ఒక పని చేయండి, ఇంకా మంచిగా రాసుకోండి. ఏం చేస్తారంటే మనకు తెలుసు కదా, డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ టైం కదా. సో ఏం చేస్తారు ఇక్కడ మనకి, ఇక్కడ ఏంటది డాగా, సో డాగు ఇక్కడ డాగ్ హెయిర్ పెట్టుకున్నాం. ఆ తర్వాత ఇక్కడ స్పీడ్ మనకేంటి కావాలి, మనకి స్పీడ్ కనుక్కోమన్నాడు కదా. సో మనకి స్పీడ్ కనుక్కోమన్నాడు. సో మనకి స్పీడ్ రేషియో తెలియదు. ఇంకోటి ఇచ్చాము ఇక్కడ డిస్టెన్స్ రేషియో ఇచ్చాడు మనకి. చూడండి ఇక్కడ టైం వేసుకోండి, ఇక్కడ స్పీడ్ వేసుకోండి, ఇక్కడ డిస్టెన్స్ వేసుకోండి. ఎందుకు స్పీడ్ ఇంటూ టైం డిస్టెన్స్ కాబట్టి డిస్టెన్స్ వేసుకున్నాం. డిస్టెన్స్ ఎంత వచ్చింది మనకి 5:6 వచ్చింది అనమాట. డిస్టెన్స్ వచ్చింది అనమాట రేషియో. మనకి టైం రేషియో కనుక్కుందాం. టైం రేషియో చూడండి, 4 లీప్స్ ఆఫ్ డాగ్ ఈక్వల్స్ టు 5 లీప్స్ ఆఫ్ హెయిర్ అనమాట. 5 లీప్స్ ఆఫ్ హెయిర్ అనమాట. అప్పుడు ఏంటి అవుతుంది, అప్పుడు డాగ్ది 4 అవుతుంది, హెయిర్ అయితే 5 అవుతుంది. ఎందుకు 4:5 అయిందంటే చూడండి, ఇది 4 అంటే ఒక నిమిషంలో 4 జంపులు చేస్తుంది, అదే నిమిషంలో ఇది 5 జంపులు చేస్తుంది కదా. సో అప్పుడు ఏంటవుతుంది, అప్పుడు లైక్ ఈ రెండింటికి మనకి రేషియో తీసుకుంటాం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలి అంటే చెప్తాను చూడండి ఒకసారి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది ఒక రోడ్ అనుకోండి, ఈ రోడ్లోన ఫర్ ఎగ్జాంపుల్ ఒక 500 మీటర్లు ఉందనుకోండి. సో 1 మినిట్కి ఏం చేసిందంటే ఏంటంటే హెయిర్ అంటే కుందేలు 5 జంపులు వేసుకుని 500 మీటర్ కవర్ చేసింది 1 మినిట్లోన. సేమ్ అదే డాగ్ ఏం చేసింది, 4 దాంట్లో కవర్ చేసింది అనమాట. 4 దాంట్లో కవర్ చేసింది, ఎందుకు దాని పెద్ద క్వాలిటీ కాబట్టి సేమ్ టైంలో అంత కవర్ చేసింది అనమాట. సో అందుకోసం మనం ఏం చేసుకున్నాం, దాని తాలూకా రేషియోని తీసుకున్నాం. రేషియో ఎంత వచ్చింది అప్పుడు మనకి 4 లీప్స్ ఆఫ్ డాగ్. సో డాగ్ తాలూకా రేషియో ఎంత వచ్చింది 4, హెయిర్ తాలూకా రేషియో 5 వచ్చింది అనమాట కదా. సో మీకు ముందు చాలాసార్లు చెప్పాను, ముందు కూడా క్లాసులో చాలాసార్లు చెప్పాను. ఎప్పుడైతే మనకి ఇక్కడ రేషియో చేస్తారు, మధ్య రేషియో మనం కనుక్కోవాలంటే ఏం చేయమని చెప్పాను, కింద నెంబర్ మీద వేసుకుంటాం. అంటే 5 ఇక్కడ వేసుకుంటాం, 6 ఇక్కడ వేసుకుంటారు. ఆ తర్వాత ఈ ఆపోజిట్ నెంబర్తో మల్టిప్లికేషన్ చేసుకుంటారు. అప్పుడు మనకి రేషియో వస్తుంది ఎంత, 5:25, 4:6:24 అంటే 25:24 అనమాట. స్పీడ్ రేషియో అంతా 25:24 అనమాట. అంతేనా. స్పీడ్ ఆఫ్ ది రేషియో డాగ్ హెయిర్ అడిగాడు. సో డాగ్ హెయిర్ కొంతమంది ఏం చేస్తారంటే తెలియక హెయిర్ డాగ్ ఇచ్చినప్పుడు 24:25 వస్తాయి అనమాట. సో చూసుకుంటారు అనమాట. సో ఇంతే అనమాట, ఇంకేం లేదు క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ 212th క్వశ్చన్, ఏ ఈజ్ చేజింగ్ బి. ఇది లాస్ట్ క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ క్లాస్ తోటి మనం మొత్తం టోటల్గా టైం అండ్ డిస్టెన్స్ మొత్తం కంప్లీట్ అయిపోద్ది. ఆ తర్వాత మీరు ప్రాక్టీస్ చేసుకోండి సరేనా. మెటీరియల్ అంతా నేను ఆల్రెడీ మన ఛానల్ ప్రొవైడ్ చేశాను, టెలిగ్రామ్ ఛానల్లోన. చూడండి, ఏ ఈజ్ చేజింగ్ బి ఇన్ ది సేమ్ ఇంటర్వల్ ఆఫ్ టైం. A jumps 8 times while B jumps 6 times. చూడండి, సేమ్ ఇంటర్వల్ ఆఫ్ టైం అన్నాడు కాబట్టి చూడండి, ఏ తీసుకుంటారు, బి తీసుకుంటారు కదా. సో ఇక్కడ ఏంటి, ఇక్కడ స్పీడ్ కనుక్కోమన్నాడు కదా. ఓకే, ఫస్ట్ టైం వేసుకోండి అది మీద, టైము, స్పీడ్, డిస్టెన్స్ కదా. సో చూడండి, ఏ జంప్స్ 8 times while B jumps 6 times. ఏ జంప్స్ 8:6 కదా. సో రేషియో తీసుకుంటే 3:4 వచ్చింది. సో 4:3 వచ్చింది అనమాట. అంతే కదా, 2 4 2 3 6. నెక్స్ట్ చూడండి, ద డిస్టెన్స్ కవర్డ్ బై ఏ ఇన్ 7 జంప్స్ ఈక్వల్స్ టు ది డిస్టెన్స్ కవర్డ్ బై బి ఇన్ 5 జంప్స్. అంటే ఇక్కడ 7 జంప్స్ ఎంత డిస్టెన్స్ అయితే కవర్ చేస్తాడో అటు 5 జంప్స్ అంత డిస్టెన్స్ కవర్ చేస్తాడు బి అనమాట. సో స్పీడ్ రేషియో ఏంటి, ముందు చెప్పినలాగే 7 వేసుకుంటారు, ఈ 3 ఇక్కడ తెచ్చుకుంటారు కదా. సో 5 ఇక్కడ వేసుకుంటారు, అక్కడ లైక్ ఈ 4 ఇక్కడ తెచ్చుకుంటారు. అప్పుడు ఎంత అయింది, 7 3 21, 5 4 20, 21:20 వచ్చింది అనమాట. 21:20 అంటే ఇది రావాలి. బట్ ఇక్కడ ఏంటంటే మనకి ఆపోజిట్గా ఇచ్చినాడు. సో నాకు తెలిసి కొంచెం ఇదే అయి ఉంటుంది ఇక్కడ. సో ఇదే ఆన్సర్ అవుతుంది, ఎందుకంటే కొంచెం ప్రింటింగ్ మిస్టేక్ పడిపోయిందేమో. సో మీకు అర్థం కదా ఎలా చేయాలి క్వశ్చన్ అనేది. మీ క్వశ్చన్ ఎలా చేయాలి అర్థమైపోతే ఇంకేట అవసరం లేదనమాట. సో ఫ్రెండ్స్ ఇదనమాట. సో కొంచెం పెద్ద క్లాస్ అయిపోయింది. నేను ఇచ్చిన హోంవర్క్ అనేది ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి సరేనా. ఏమాత్రం డౌట్స్ ఉంటే నాకు కాంటాక్ట్ అవ్వండి. మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి సరేనా. నెక్స్ట్ ఇంక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందు కలుస్తాను. థ్యాంక్ యూ. జయంత్ యాదవ్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.